హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఇన్నోవేటివ్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ మన ఎవర్ గ్రీన్ లో చూద్దాం రండి. ఈ మీడియా మనం ఓపెన్ చేసుకొని ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది మనం మాట్లాడుకుంటా ఉందాం. సో అందరి కోసం, పాత వాళ్ళ కోసం, కొత్త వాళ్ళ కోసం ట్రై చేస్తున్నాను. సార్ ఇక్కడ టోటల్ గా 13 స్లాట్లు ఉంటాయి. మనం కొనాలి, కొంతమంది చేత కొనిపించాలి. ఏం చేయాలి? మనం 13 స్లాట్లు ఉంటాయి. ఒక్కొక్క స్లాట్ కి ఒక రేట్ ఉంటుంది, ఒక ధర ఉంటుంది. అది బిఎన్బి రూపంలో ఉంటుంది, అంటే డాలర్ల రూపంలో ఉంటుంది. మనం కొని కొంతమంది చేత కొనిపించాలి. సో మీరు కొన్నందుకి తర్వాత కొంతమంది చేత కొనిపిస్తున్నందుకు మీకు ఇక్కడ డాలర్స్ వస్తాయి. అదే మన ఐఎన్ఆర్, అదే మన యొక్క పని ఇక్కడ. సో ఇక్కడ చూడండి, స్లాట్ 13 స్లాట్లు ఉంటాయని చెప్పాము. ఒకటో స్లాట్ మీకు బిఎన్బి లెక్కలో చూపించాం 0.005 బిఎన్బి. 0.005 బిఎన్బి అంటే 0.005 అది స్లాట్ 1 కి. కానీ మనం రావడమే 0.005 2 టైమ్స్ తీసుకుంటది, అంత వరకు తీసుకుంటది. దీనికి అడిషనల్ గా స్టార్టింగ్ లో ఒక $1 గ్యాస్ ఫీజు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ డబల్ ఎందుకు వేసాను అంటే, మీరు రాగానే 7 బిఎన్బిలు ఇస్తుంది. అందుకు 7 బిఎన్బిలు ఇవ్వడం గురించి ఇక్కడ డబల్ అన్నమాట. యాక్చువల్ గా చెప్పాలంటే సింగిల్ టైమే 0.005 బిఎన్బి అంటే $3. కానీ డబల్ ఇస్తాం మనం సిస్టానికి. ఎందుకు ఇస్తామంటే, రావడంతో మీకు 7 బిఎన్బిలు ఏ లెక్క మీద ఇస్తాడు? మనం ఏం చెప్తున్నాం? కండిషన్ లో ఒకరు రావాలి ఖచ్చితంగా అని చెప్తున్నాము. కానీ స్లాట్ 1 కి అయితే వద్దు సార్, ఎవరిని చేయకపోయినా వస్తుంది అని చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం? ఎవరు రాకపోయినా మనం ముందే ఇస్తున్నాం. ఎవరు రాకపోయినా సరే మనం ముందే ఇస్తున్నాం. ఓకే, అందుకే దానికి 0.01 బిఎన్బి ఇస్తున్నాం. దానికి 0.01 అంటే 0.005 ఇంటూ 2 చేస్తే 0.1 అవుతుంది. మనం అంత ఇస్తామన్నమాట. మనం అనుకుంటున్నాం ఇన్ని రోజులు స్లాట్ 1 కి ఎవరు రాకపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నాం కదా. ఇండైరెక్ట్ గా ఆ పర్సన్ రాకపోయినా సరే మన నుంచి బిఎన్బి తీసుకుంటున్నాడు అక్కడ. అందుకే 7 బిఎన్బిలు ఇస్తున్నాడు అక్కడ ఫ్రీగా. ఓకే, నిజంగా చెప్పాలంటే 0.05 అంటే ఇంత అన్నమాట. అమౌంట్ కి ఎవరైనా ప్లాట్ఫామ్ లోకి అవకాశం కల్పిస్తారంటే మీరు భూతద్దం పెట్టి వెతికినా దొరకట్లేదు. రెఫరల్ అండ్ ఎర్నింగ్ పద్ధతిలో, ఎక్కడ రెఫరల్ అండ్ ఎర్నింగ్ పద్ధతిలో భూతద్దం పెట్టినా కూడా ఎతికినా కూడా దొరకట్లేదు. సో కొంతమంది అనుకుంటున్నారేమో, ఇదే ప్లాట్ఫామ్ రా బాబు, 400-300కి 1,00,000 50,00,000 50,000 30,000 అయితే బాగుంటది కదా అని ఆలోచిస్తారు కొంతమంది. అవునా? సో కానీ ఎవర్ గ్రీన్ ఒక తక్కువ అమౌంట్ కి అవకాశం కల్పిస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఎక్కువ డబ్బులు కావాలంటే ఉన్నాయి, ఇంకా 2-3 స్లాట్లు కూడా డైరెక్ట్ గా మీరు కొనవచ్చు. కానీ అది కాదు కదా. ఒక టీచర్ యొక్క టీచింగ్ ఎలా ఉండాలి అని చెప్తారు? యాస్పర్డ్, అవునా? ఎస్సీఆర్ట్, ఎన్సీఆర్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఓవరాల్ గా 3 కేటగిరీస్ ఉంటారు. ఇంటెలిజెంట్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, డల్లర్స్ ఉంటారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని టీచింగ్ చేయాలి. ఒక కేటగిరీని మాత్రమే దృష్టిలో పెట్టుకొని టీచింగ్ చేస్తే ఆ టీచర్ అట్టర్ ఫ్లాప్ అన్నమాట క్లాస్ రూమ్ లో. అందుకే ఒక సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చేటటువంటి ప్లాట్ఫామ్ ఎవర్ గ్రీన్. అందుకే స్లాట్ 1 కి అంత తక్కువ అమౌంట్ అవుతుంది. 0.05 అంటే $1.23 మాత్రమే. కాకపోతే డబల్ ఇస్తాం, ఇక్కడ ఆటోపుల్ వస్తుంది కాబట్టి ఎవరిని చేయకపోయినా. సో ఇక్కడ మరి మీరు ఈ స్లాట్ ను కొంటే, స్లాట్ 1 ను కొంటే అంటే 0.01 అన్నమాట. 0.01 దాదాపుగా అది కూడా $400 అవుతుంది అటు ఇటు తిప్పి కొడితే. ఒరిజినల్ గా 200, కానీ 400 ఎందుకు తీసుకుంటున్నారంటే, మీకు 7 బిఎన్బిలు వస్తాయి ఎవరు చేయకపోయినా. స్లాట్ 1 కొని మీరు అలాగే ఉంటే ఉన్నా కూడా 7 బిఎన్బిలు, కానీ ముందే సిస్టమ్ కట్ చేసుకుంటాడు అక్కడ 7 బిఎన్బిలు ఇవ్వడానికి. సో ఇక్కడ మీరు స్లాట్ 1 ని మీరు కొనగలిగితే $400 మీకు 7 బిఎన్బిలు ఇస్తుంది. నాన్ వర్కింగ్ లో 7 బిఎన్బిలు ఇస్తుంది. ఓకే, 7 బిఎన్బిలు ఎలా ఇస్తారు అంటే, మీకు 6 విడతలుగా ఇస్తారు. ఇక్కడ 1 2 6 4 5 6 ఇక్కడ విడతలుగా ఇస్తారు. ఒక్కొక్క విడత ఎప్పుడు వస్తుంది సార్ అంటే 1 year కి ఒకసారి వస్తుంది. మీరు కొన్న డే నుంచి 1 year ఆగాలి మీరు ఒక రౌండ్ తీసుకోవడానికి. రెండో రౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇంకో ఇయర్ ఆగాలి. ఓవరాల్ గా 6 నుంచి 7 years వరకు మీరు వెయిట్ చేయాలి. మనము 6 సంవత్సరాలు ఆగలేము కదా. 6 సంవత్సరాలు అని అనుకుంటాం, కానీ మనము ఎంత అమౌంట్ ఇచ్చామో మనం అర్థం చేసుకోవాలి అక్కడ. అది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. అది మనకు చూడడానికి నిజంగా 6 సంవత్సరాలు, సంవత్సరానికి 12 నెలలు, ఇంకో సంవత్సరానికి 12 నెలలు, ఇంకో సంవత్సరానికి 6 నెలలు అనుకుంటాం. కానీ సో మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది ఆలోచన చేసుకోవాలి. మనం ఎంత కొనడానికి మనము సిస్టమ్ అవకాశం కల్పించిందంటే $400. మీకు 7 బిఎన్బిలు మాత్రమే సిస్టమ్. బాగా గుర్తు పెట్టుకోవాలి. మార్కెట్ లో ఇది రుద్ది వాళ్ళ మైండ్ లో స్టోర్ చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా 7 బిఎన్బిలు వస్తుంది, 7.20 బిఎన్బి వస్తుంది, 7.20 బిఎన్బి వస్తుంది,
7.20 బిఎన్బి వస్తుంది అని కావాలని చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, 5 సార్లు చెప్పాలి, 4 సార్లు చెప్పాలి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇన్ని సార్లు అనేది క్వశ్చన్ అన్న రావాలి, లేదా 7.20 బిఎన్బి అంటే ఎంత అని అడగాలి. అప్పుడే మనం ఐఎన్ఆర్ లోకి వెళ్ళాలి. సార్ ఏం సార్ మళ్ళీ పదే చెప్తున్నారు 7.20 అని ఆపాలి, లేదా 7.20 బిఎన్బి అంటే ఎంత అని అడగాలి. అంతేగాని మీరు 400 పెట్టండి 1,80,000 ఇస్తారంటే కిందికి మీనికి ఇలా చూస్తారు, పైనుంచి కిందికి చూస్తారు. సో మనంతకు మనమే వాళ్ళ దృష్టిలో చాలా లో ఎస్టిమేషన్ లాగా ఫీల్ అవుతారు. మన దృష్టిలో వాళ్ళు సూపర్ ఉండాలి, మనం సూపర్ ఉండాలంటే ఈ 2 పాయింట్స్ ని మనం చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర డీల్ చేయాలి. 7.20 బిఎన్బి చెప్పండి, 4 సార్లు చెప్పండి, 5 సార్లు చెప్పండి, కంటిన్యూగా చెప్పండి, ఆపండి అన్నంత వరకు చెప్పండి, మళ్ళీ మధ్యలో అని చెప్పండి. మీరు ఎప్పుడు ఆపమంటారో అందుకోసం ఎదురు చూశాను సార్. ఇప్పుడు ఆపమన్నారు, కానీ దానికన్నా పవర్ఫుల్ క్వశ్చన్ 7.20 బిఎన్బి అంటే ఎంత ఐఎన్ఆర్ అవుతుంది అని అడుగుతారేమనుకున్నా, కానీ అడగలేదు. అయినా సరే నేను చెప్తానని చెప్పాలి. ఇక్కడ 7 బిఎన్బిలని ఇక్కడ ఎక్కడైనా ఐఎన్ఆర్ రాసిందా ఈ పీడిఎఫ్ లో? లేదు. 6 విడతలుగానే బిఎన్బి చూపించాం. ఇక్కడ జస్ట్ 7 బిఎన్బిలు ఇస్తుంది ఇక్కడ సిస్టమ్. మరి ఒక బిఎన్బి ఈ రోజు $240 ఉంది. మీరు అంచనా వేసుకోవాలి. అది రేపొద్దున పెరిగితే ఎక్కువ డాలర్లు వస్తాయి, అది తగ్గినా తక్కువ డాలర్లు వస్తాయి. తగ్గిందనుకో తక్కువ డాలర్లు వస్తాయి, తక్కువ ఎన్ఆర్ వస్తుంది. పెరిగితే ఎక్కువ డాలర్లు వస్తాయి, ఎక్కువ ఎన్ఆర్ వస్తుంది. కానీ ఓవరాల్ గా రోజు ప్లాన్ ని మనము వివరించాలి కాబట్టి 25,000 రూపాయలుగా మనం తీసుకుంటున్నాం ఒక బిఎన్బిని. అది 30,000 ఉన్నా, 35,000 ఉన్నా, 40,000 ఉన్నా, 50,000 ఉన్నా, అవునా అది 20,000 ఉన్నా సరే యావరేజ్ గా 25,000 రూపాయలు తీసుకుంటున్నాం బిఎన్బి. 6 విడతలకు వస్తుంది 7 బిఎన్బిలు. ఓకేనా, రైట్. మరి 6 విడతలు క్లియర్ గా రాశారు సార్. మీరు 7.20 బిఎన్బి చెప్పారు, 6 విడతలు కలిపితే మళ్ళీ కింద ఏదో రాశారంటే మళ్ళీ మీరు 3వ రౌండ్ ఆటో పూల్ తీసుకున్న తర్వాత సందర్భంలో 7.20 బిఎన్బిలు మీరు 4 సార్లు ఎలిజిబుల్ అయి ఉంటారు. వస్తుంది కాదు, ఎలిజిబుల్ అయి ఉంటారు. మళ్ళీ దానికి అక్కడ నుంచి సమ్ పీరియడ్స్, మళ్ళీ సమ్ డ్యూరేషన్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా ప్రతి దానికి అక్కడ నుంచి 6 సంవత్సరాలు ఆగండి. అక్కడ నుంచి కూడా దానికి 4వ రౌండ్ నుంచి కూడా మళ్ళీ 4 కొత్తగా మీకు ఎలిజిబుల్ అయి ఉంటారు 7.20 బిఎన్బిలు. 5వ రౌండ్ నుంచి కూడా మళ్ళీ కొత్తగా మీరు 7.20 బిఎన్బిలు మీరు అర్హత సంపాదిస్తారు తీసుకోవడానికి. 6వ రౌండ్ అప్పుడు కూడా 7.20 4 సార్లు అర్హత సంపాదిస్తారు. ఎందుకంటే 3వ రౌండ్ అప్పుడు మీకు బిఎన్బిలు కట్ చేసుకుంటది కొంచెం, మీకు ఇచ్చేది ఇస్తూ 3rd రౌండ్ ఆటో పుల్ అప్పుడు 3rd ఇయర్ లో లిటిల్ అమౌంట్ ను కట్ చేసుకోవడం ద్వారా మళ్ళీ 4 సార్లు మీరు ఎలిజిబుల్ అయి ఉంటారు. ఓవరాల్ గా 16 సార్లు ఎలిజిబుల్ అయి ఉంటారు. 6 రౌండ్లు అయిపోయిన సమయం నాటికి ఒక్కసారికే 1,80,000 రూపాయలు అనుకుంటే మళ్ళీ 16 సార్లు మీరు తీసుకోవచ్చు అనమాట, ఓపిక ఉంటే అర్థం చేసుకుంటే. రైట్, రెండో స్లాట్ కి స్లాట్ 1 తీసుకున్నారు, వర్క్ స్టార్ట్ చేశారు. ఇక్కడ స్లాట్ 1 ని మీరు కూడా కొంతమంది చేత కొనిపించాలి అనుకుంటే ఒక నలుగురిని బాగా అబ్జర్వ్ చేయండి. నలుగురిని ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో పోతుందో మీరు అర్థం చేసుకుంటే ఈ సిస్టమ్ మీకు అర్థమైనట్టు. అందుకే నలుగురిని చాలా పీడిఎఫ్ లో కూడా నలుగురిని చూపించాము, ప్రతిరోజు కూడా నలుగురిని చూపించాము. అంటే నలుగురే చేయండి అనేది కాదు, నలుగురిని చూపిస్తే ప్లాన్ అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో ఏబిసిడిని చూపిస్తున్నాం. మీరు ఎంత మందినైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఐ మీన్ ఎంత మంది చేతనైనా కొనిపించవచ్చు స్లాట్లని. స్లాట్ 1 ని ఏ పర్సన్ చేత కొనిపిస్తే, ఏ అంటే ఇక్కడ పేర్లు పెట్టలేం కాబట్టి మనం ఏ కింద వీళ్ళని ఏం చేస్తున్నాం మనం చూపిస్తున్నాం. ఇక్కడ ఏ పర్సన్ చేత కొనిపించినప్పుడు మీకు 100% నాన్ వర్కింగ్ అంటే మీకు మనీ కూడా ఏమీ రాదు ఈ స్లాట్ నుంచి. ఒకటో స్లాట్ కొనిపిస్తే మరి ఎటుపోతుంది నాన్ వర్కింగ్ అని చెప్పాము అంటే దీన్ని కూడా మళ్ళీ మీరు కొన్నందుకు స్లాట్ 1 7.20 బిఎన్బిలు, స్లాట్ 1 ఒక వ్యక్తి చేత కొనిపించినందుకు కూడా 7.20 బిఎన్బిలు వస్తాయి. ఇంతకు ముందు లాగా 6 విడతలుగా. ఇది రెండోసారి అనమాట 7.20 బిఎన్బిలు. ఒకటో స్లాట్ ని ఒక వ్యక్తి చేత కొనిపిస్తే, ఏ పర్సన్ చేత కొనిపిస్తే అది నాన్ వర్కింగ్ కి వెళ్తుంది, మీకు మనీ ఇవ్వకుండా. బి పర్సన్ చేత కొనిపిస్తే 100% బిఎన్బి మీకు యాడ్ అయిపోతుంది. ఎంత? 0.005 బిఎన్బి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. కొంతమంది అడుగుతున్నారు ఇలా డౌట్, సార్ నేను 400 పెట్టి ఏ పర్సన్ ని జైన్ కొనిపించాను, ఏ పర్సన్ ఏమో ఆటోపుల్కి వెళ్తుందని చెప్పాడు, వెళ్ళిపోయింది. ఓకే, బి పర్సన్ చేత కూడా నేను 400 పెట్టి స్లాట్ 1 కొనిపించాను. బి పర్సన్ చేత 400 పెట్టి స్లాట్ 1 కొనిపించాను. మళ్ళీ 400 రావాలి కానీ అదేంటి సార్ ఇది $1.23 వస్తుంది అని డౌట్ కదా. అంతే కదా, బి పర్సన్ కూడా 400 పెట్టి స్లాట్ 1 కొంటాడు. మరి 100% అతను పెట్టిన 400కి 400 రావాలి కదా, సగం ఎందుకు వస్తుంది ఇక్కడ అంటే నిజంగా చెప్పాలంటే సగమే 0.05 బిఎన్బి ఇస్తాడు. ఇంకో 0.05 బిఎన్బి అతనికి 7 బిఎన్బిలు ఇవ్వడానికి తీసుకుపోతుంది అతనికి. ఈ వేరియేషన్ చాలా గమనించండి. స్లాట్ 1 లో కొంతమంది డౌట్ అడుగుతున్నారు, నాకు 400 వస్తలేదు, మొత్తం ఫుల్ పేమెంట్ అన్నారు కదా, ఇక్కడ హాఫ్ పేమెంట్ వచ్చిందంటే హాఫ్ పేమెంటే అక్కడ రాసిన బిఎన్బి వస్తుంది 100% మీకు. కానీ బి ఎంత అంటే 0.1 ఇస్తాడు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా స్లాట్ 1
ఎంత ఇస్తారంటే 0.01 ఇస్తారు. 0.05 మీద 0.1 అతను ఆటోపుల్కి ఇస్తుంది అనమాట. అట్లా స్కిప్ అవుతుంది. అందుకే నీకు సగం లాగా అనిపిస్తాయి. 400 బదులు 200 లాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ స్లాట్ 1 కి మాత్రమే. తర్వాత సి వచ్చినప్పుడు ఇక్కడ కూడా 100% మీకే కానీ 0.05 బిఎన్బి అతను పెట్టి 0.01 తో వస్తాడు. 400తో వస్తాడు కానీ 200 అమౌంట్ వర్త్ గల డాలర్లు వస్తాయి మీకు. ఈ సికు కూడా 0.05 బిఎన్బి మీకు ఇచ్చి ఇంకో 0.05 అతని 7 బిఎన్బి ఇవ్వడానికి తీసుకోపోతుంది. డి వచ్చినప్పుడు ఇక్కడ కూడా పైన ఉన్న అప్లైనర్ కూడా 0.05 వెళ్తాయి. ఇంకో 0.05 అతని ఆటో పుల్ వెళ్ళడానికి తీసుకెళ్తుంది డి పర్సన్ నుంచి కూడా. ఇక్కడ 2 పనులు జరుగుతాయి. అతనికి 7 బిఎన్బి వెళ్ళడానికి ఇంకొక 0.05 బిఎన్బి కట్ చేసుకుంటది. అతని 7 బిఎన్బిలకి ఇంకో 0.05 మీకు ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏబిసిడీలు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే సో మనకి ఇక్కడ క్లియర్ గా చూపించారు. ఏ కింద 0 బిఎన్బి వర్కింగ్ లో ఇన్కమ్ లో చూడండి ఒక మార్క్ రాసాం ఇక్కడ పీడిఎఫ్. బి కింద 0.005 బిఎన్బి, సి కింద 0.005 బిఎన్బి. సి అంటే 100% అంటే ఎంత, డి 00 రాశాడు. టోటల్ గా 0.01 బిఎన్బి ఇంటూ 25,000 రూపాయలు క్యాలిక్యులేషన్ ఉంటే 250 రూపాయలు ఐఎన్ఆర్ అనమాట వర్కింగ్ లో వచ్చిన ఇన్కమ్ ఒక సైకిల్. ఓకే, ఒక 4 వస్తే ఒక సైకిల్ అంటారు. మీరు ఎన్ని సైకిల్ అన్నా చేసుకోవచ్చు. ప్రతి సైకిల్ కి 4 అనమాట. ప్రతి సైకిల్ కి 4, ప్రతి సైకిల్ కి 4. ఒక సైకిల్ లో ఏమేమి జరిగింది, ఒక సైకిల్ లో ఆటోపుల్ కి ఎలిజిబుల్ అయ్యారు. బి నుంచి సి నుంచి మీకు 100% వచ్చింది. ఇదంతా ఒక సైకిల్. ఒక సైకిల్ లో ఏ వచ్చినప్పుడు ఆటోపుల్ కి వెళ్ళింది, ఎలిజిబుల్ అయ్యారు మీరు. బి నుంచి సి నుంచి 100% ఇన్కమ్ వచ్చింది మీకు. డి అప్లైన్ కి ఇచ్చారు. ఇది ఒక సైకిల్. మళ్ళీ రెండో సైకిల్ చేయొచ్చు మీరు. అదనంగా ఇంకొక 4 కూడా స్లాట్ 1 కొనిపించవచ్చు. అది రెండో సైకిల్. ఇలా మీరు ఎన్ని సైకిల్ అన్నా మీరు చేస్తూనే ఉండొచ్చు. ఎవర్ గ్రీన్ లో ఉన్నటువంటి స్పెషాలిటీ అది, ప్రత్యేకత అది. ఎన్ని సైకిల్ మీరు కంప్లీట్ చేస్తే అన్ని సార్లు ఇవి ఆటోపుల్ కి వెళ్తూనే ఉంటాయి. అంత వర్కింగ్ ఇన్కమ్ వస్తూనే ఉంటది. ఇక్కడ 7 బిఎన్బిలు నాన్ వర్కింగ్ లో మీకు ఏ వచ్చినప్పుడు వస్తాయి. 7 బిఎన్బిలు కూడా ఎలా 7 బిఎన్బిలు 6 విడతలుగా వస్తుంది. ఇక్కడ 6 విడతలు చూపించాం. ఒక్కొక్క విడత 1 ఇయర్ లాగా మీరు అంచనా వేసుకున్న 6 సంవత్సరాలలో కంప్లీట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒకవేళ ముందరనే వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అవునా, లేదా 6 నుంచి 7 ఇయర్స్ అయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది వర్క్ జరుగుతున్న విధానాన్ని బట్టి వస్తాయి ఈ ఫండ్ కూడా. రైట్, ఇది రెండో స్లాట్ కొనడానికి కూడా ఎంత బిఎన్బి లెక్కలు అంటే 0.01 బిఎన్బి అంటే ఒక 1000 రూపీస్ వరకు అవుతుంది రెండో స్లాట్ కొనడానికి. బిఎన్బి లెక్కలో అక్కడ రాసాం మీకు క్లియర్. 2 పక్కన స్లాట్ 2 పక్కన రాసాం బిఎన్బి 0.01 బిఎన్బి అని. దాదాపుగా ఐఎన్ఆర్ లో అయితే 1000 రూపీస్ వర్త్ గల డాలర్లు అవుతాయి. ఇక్కడ మీరు 4 చేత కొనిపిస్తే స్లాట్ 2 ని ఏ పర్సన్ చేత కొనిపిస్తే గతంలో ఉన్న 4 ఇక్కడ ఉపయోగపడవచ్చు. ఇక్కడ స్లాట్ 1 కొన్నారు కదా 4, వాళ్ళే ఇక్కడ రావచ్చు. ఛాన్స్ ఉంటది ఇక్కడ రావడానికి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ ఈ స్లాట్ కొంటారు. లేదా కొత్త వాళ్ళనైనా సరే స్లాట్ 2 లోకి తీసుకురావచ్చు. 1000 రూపాయలు పెడితే 2 స్లాట్లు అయిపోతాయి. స్లాట్ 1 స్లాట్ 2 అయిపోతాయి అనమాట. దీనికి ఒక 500 అడిషనల్ గా. ఓకే, సో మరి ఏ పర్సన్ చేత కొనిపించినప్పుడు రెండో స్లాట్ ను 50% పేమెంట్స్ మీకు వస్తుంది. బిఎన్బి మీకు వస్తుంది. ఇంకొక 50% ఎటు పోతుంది అంటే నాన్ వర్కింగ్ కి వెళ్ళి దీన్ని కూడా 7 బిఎన్బిలు ఇస్తుంది రెండో స్లాట్. ఒక బిఎన్బి $240. మరి ఐఎన్ఆర్ ఎంత అంటే దాదాపుగా 7.20 బిఎన్బికి 25,000 లాగా అంచనా వేయండి. 25,000 కూడా స్థిరత్వం కాదు, అంతనే కాదు, పెరుగుతూ తగ్గుతూ ఉంటది లైవ్ రేటును బట్టి. కానీ మనం ప్లాన్ చెప్పడం గురించి 25,000 లాగా చెప్తున్నాం ఇక్కడ. అంటే 1,80,000 రూపాయలు అనమాట దాదాపుగా యావరేజ్ గా అంచనాగా. ఏ పర్సన్ చేత వచ్చినప్పుడు 7 బిఎన్బిలు వస్తాయి 6 విడతలుగా. మళ్ళీ దీని కూడా 3వ రౌండ్ నుంచి 4 ఓపెన్ అవుతాయి. 4వ రౌండ్ నుంచి 4, 5వ రౌండ్ నుంచి కింద రాసిన 4, 6వ రౌండ్ ఉంది కదా ఇక్కడ కింద 4 ఉంది. 4 బ్రాకెట్లు రాసి బ్రాకెట్ లో 0.02 అని రాసాం. ఈ 4 కింద ఉండేవి ఏంటంటే 4 సార్లు మళ్ళీ మీరు కొత్తగా ఎలిజిబుల్ అవుతారు 7.20 బిఎన్బిలకి. 4 టైమ్స్. ఇంత గొప్పగా ఎవరు ఆలోచిస్తారు చెప్పండి, అవునా? రైట్, లాస్ట్ లో మాట్లాడదాం దాని గురించి. బి వచ్చినప్పుడు 100% మీకు, సి వచ్చినప్పుడు 50% మీకు. 50% సెకండ్ అప్లైనర్ కి వెళ్తుంది. తర్వాత సెకండ్ అప్లైనర్ అంటే మీకు లింక్ ఇచ్చిన వ్యక్తి కాకుండా ఆ పైన వ్యక్తికి వెళ్తుంది. మిమ్మల్ని సిస్టమ్ లోకి ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఫస్ట్ అప్లైనర్, ఆ పైన ఉన్న వ్యక్తిని సెకండ్ అప్లైనర్ అంటే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి 50 బిఎన్బి, 50% బిఎన్బి. డి వచ్చినప్పుడు మీ ఫస్ట్ అప్లైనర్ కి వెళ్ళిపోతాయి. మరి వర్కింగ్ లో ఇన్కమ్ ఎంత అంటే ఈ పీడిఎఫ్ ను ఒకసారి చూడండి. అవునా, జస్ట్ చూస్తే చాలా అర్థమయ్యేటట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఏ వచ్చినప్పుడు 50% అని రాసాం అక్కడ. 50% టు యూ అంటే 50 అంటే ఎంత బిఎన్బి, ఏ కింద ఉంది అంత బిఎన్బి అనమాట. లైవ్ కావాలంటే బిఎన్బి మీద క్లిక్ చేయండి, రిసీవ్ మీద క్లిక్ చేయండి. అక్కడ సెట్ అమౌంట్ దగ్గర సెట్ అమౌంట్ క్లిక్ చేయండి. అక్కడ టైప్ చేయండి ఇక్కడ రాసిన బి కింద రాసిన బిఎన్బి, సి కింద రాసిన బిఎన్బి. అక్కడ టైప్ చేస్తే లైవ్ డాలర్లు కనిపిస్తాయి. ఇంటూ 90 రూపాయల 92, 93 లాగా మీరు యావరేజ్ గా అట్లా తీసుకోవచ్చు దాని వాల్యూ. మరి 4 రోజులు రావడం ద్వారా ఎంత ఆదాయం ఇక్కడ అంటే
రూపాయల వర్త్ గల ఆదాయం ఉంటుంది రెండో స్లాట్ లోకి నలుగురు వస్తే. ఇదేంటి 500 ఏందనుకుంటే ముందుకు రండి, ఎక్కువ అమౌంట్లు వస్తుంటాయి. అవునా, ఎక్కువ ఇన్కమ్ ప్రాఫిట్లు ఉంటాయి, ఎక్కువ స్లాట్లు పెరుగుతూ ఉంటాయి. మరి రెండో స్లాట్ కూడా 7 బిఎన్బిలు వస్తాయి కదా. ఒక నలుగురిని చేస్తే చాలు సార్, మనం వచ్చిన ప్రాఫిట్ తో నెక్స్ట్ స్లాట్ కి వెళ్ళవచ్చు అన్నమాట. అక్కడ ఉన్నటువంటి బ్యూటీనెస్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకటో స్లాట్ లోకి నలుగురిని కొనిపించారు, వచ్చిన ప్రాఫిట్ తో 2కి వెళ్ళవచ్చు. రెండో స్లాట్ ని నలుగురిని కొనిపించారు, వచ్చిన ప్రాఫిట్ తో 3కి వెళ్ళవచ్చు. అదే చెప్పిన సిస్టమ్. అలా చేస్తే చాలా సూపర్ డూపర్ హిట్. అలాగే చేయాలి ఏ సిస్టమ్ లో అయినా. ఎవరికి నష్టాలు రావు, ఎవరికి ఏమీ కాదనమాట. ఓకే, సో బట్ కొంతమంది ముందుకు వస్తారు డైరెక్ట్ గా అంటే వాళ్ళ యొక్క ఓపిక, అది వాళ్ళ యొక్క ఆర్థిక స్టేటస్ ను బట్టి వస్తున్నారు. అక్కడ మూడో స్లాట్ కి మీరు వెళ్ళవచ్చు. మూడో స్లాట్ మీరు కొన్నారు, 2లో వచ్చిన ప్రాఫిట్ తోని నలుగురు నుంచి వచ్చారు కాబట్టి మరి 3లో కూడా ఏ పర్సన్ చేత కొనిపిస్తే, మూడో స్లాట్ ని ఒక వ్యక్తి చేత కొనిపిస్తే, మూడో స్లాట్ ని అంటే 2లో ఉన్న వాళ్ళని ఇక్కడ 3లోకి కొనిపించేటట్టు చేయాలి మనం. వాళ్ళైనా కొనవచ్చు లేదా కొత్త వాళ్ళైనా కొనవచ్చు మూడో స్లాట్ ని. మూడో స్లాట్ లోకి ఏ పర్సన్ వస్తే, ఎవరైతే మూడో స్లాట్ కి మొదట వస్తారో అతనే ఏ పర్సన్. 2లో ఉన్నల్లా లేదా కొత్తల్లా కాదు, మూడో స్లాట్ లకు ఫస్ట్ ఎవరు వస్తున్నారు అతని ఏ పర్సన్ అంటారు. అతను వచ్చినప్పుడు 50% బెనిఫిట్ మీకు వస్తుంది. 50% బెనిఫిట్ ని నాన్ వర్కింగ్ కి తీసుకుపోతుంది. నాన్ వర్కింగ్ ఎంత అంటే థర్డ్ స్లాట్ కి 7 బిఎన్బిలు వస్తాయి, మూడో స్లాట్ కి కూడా కాకపోతే 2 సార్లు వస్తాయి. 7.20 బిఎన్బిలు 2 సార్లు. ఒకటో స్లాట్ కి అయినా నాన్ వర్కింగ్ 7.20 బిఎన్బినే, రెండో స్లాట్ కి అయినా నాన్ వర్కింగ్ 7.20 బిఎన్బినే, మూడో స్లాట్ కి అయినా నాన్ వర్కింగ్ 7.20 బిఎన్బినే. బట్ కాకపోతే మూడో స్లాట్ కి 2 సార్లు వస్తాయి 7.20 బిఎన్బిలు. అంటే ఇక్కడ డబల్ అన్నమాట. ఈ 7.20 బిఎన్బిలు మళ్ళీ 2 సార్లు వస్తున్నాయంటే ఓవరాల్ గా ఎంత 14.40 బిఎన్బి అనమాట. మరి ఐఎన్ఆర్ లో చూస్తే 3,60,000 రూపాయలు అప్రాక్సిమేట్లీ గా వేసాం మనం. ఇది కానీ మ్యాండేటరీ మనం బిఎన్బిల లెక్కనే చూసుకోవాలి. 6 విడతల 14 బిఎన్బి ఎలా వచ్చిందో చూడండి. 14.40 బిఎన్బి 6 విడతలకు ఎలా వచ్చిందంటే ఫస్ట్ విడత, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ దాని కింద రాసాం. అంత బిఎన్బిలు వస్తాయి. మీరు మూడో స్లాట్ కొన్న ఆ క్షణం నుంచి 1 ఇయర్ ఆగాలి ఫస్ట్ రౌండ్ కి. అక్కడ నుంచి రెండో రౌండ్ కి ఇంకొక ఇయర్ ఆగాలి. ముందు వస్తే తీసుకోండి, లేట్ వస్తున్నా వెయిట్ చేయండి. బట్ యావరేజ్ గా మాత్రం 1 ఇయర్ లాగా ఆలోచన చేయండి. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీ చేతిలో 14.40 బిఎన్బి ఉండడానికి చాలా అవకాశం ఉంది ఇక్కడ. మరి 3 కింద మూడవ విడత ఉంది చూడండి. ఇక్కడ 3 కింద 0.14 బిఎన్బి అని రాసాం. దాని కింద మళ్ళీ 8 అని రాసాం. 8 సార్లు 7.20 బిఎన్బిలు తీసుకోవడానికి మళ్ళీ ఎలిజిబుల్ అవుతారు. 8 సార్లు అంత బిఎన్బి కొంచెం కట్ చేసుకుంటుంది సిస్టమ్. 8 సార్లు 7.20 బిఎన్బిలు ఇవ్వడానికి కట్ చేసుకుంటది. 4వ రౌండ్ అప్పుడు కూడా 8 సార్లు మళ్ళీ ఎలిజిబుల్ ఉంటారు. 5వ రౌండ్ కూడా మళ్ళీ ఎలిజిబుల్ ఉంటారు 7.20 బిఎన్బిలు. ఒక్కసారికే 1,80,000 అనుకుంటే 8 సార్లు ఎలిజిబుల్ ఉంటారు. 1.80 బిఎన్బి 1.8 1,80,000 8 సార్లు ఎలిజిబుల్ ఉంటారు. మరి బి వచ్చినప్పుడు 100% మీకు 100% ఎంత అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నది. బి కింద చూడండి, ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ కింద చూపించారు ఒక టేబుల్ వేసి. డాలర్లు ఎంత అంటే ట్రస్ట్ వాలెట్ లో ఓపెన్ చేయండి, ప్రాక్టికల్ గా నేర్చుకోండి ఒకసారి. బిఎన్బి మీద క్లిక్ చేయండి, సెండ్ రిసీవ్ ఆప్షన్ కనిపిస్తాయి. రిసీవ్ మీద క్లిక్ చేయండి, సెట్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి, అక్కడ టైప్ చేయండి. ఇక్కడ రాసినటువంటి బిఎన్బిలు డాలర్ల రూపంలో చూపిస్తుంది. అక్కడ ట్రస్ట్ వాలెట్ లో ఇంటూ 90 రూపాయలు వేయండి, 92 రూపాయలు వేసుకోండి. మీకు డాలర్లు ఎంతకు అప్లైనర్లు ఇస్తున్నారో లేదా మీరు ఇతరులకు ఎంత ఇస్తున్నారో ఆ రేట్ తీసుకోండి. ఇక్కడ సింపుల్ గా 3 స్లాట్ లోకి నలుగురు వస్తే వచ్చిన ప్రాఫిట్ తో మీరు 4కి వెళ్ళవచ్చు. ఇక్కడ ఒక నలుగురు వస్తే 4కి వెళ్ళవచ్చు. ఇంకొక నలుగురు వస్తే ఆ ప్రాఫిట్ మీకే, ఇంకొక నలుగురు వస్తే ఆ ప్రాఫిట్ మీకే, ఇంకొక నలుగురు వస్తే ఆ ప్రాఫిట్ మీకే. మీరు ఎన్ని సైకిల్లో ప్రాఫిట్ చేసుకుంటారో అదే. కానీ ఈ 3 స్లాట్లకి, ఒకటి స్లాట్ కైనా 2 స్లాట్ కైనా 3 స్లాట్ కైనా 7 బిఎన్బిలే వస్తాయి నాన్ వర్కింగ్ లో. బట్ 3వ స్లాట్ కి మాత్రం 2 సార్లు వస్తాయి 7.20 బిఎన్బిలు. మీరు చాలా జాగ్రత్తగా గమనించారు. అదేంటి, 1కి 7.20, 2కి 7.20, 3 కూడా 7.20. బట్ కాకపోతే 2 సార్లు అంటే ఓవరాల్ గా 7.20 బిఎన్బిలు అనమాట. అందుకే ఈ 1, 2, 3 స్లాట్లకి నాన్ వర్కింగ్ లో వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే ఎవర్ గ్రీన్ E5 నాన్ వర్కింగ్ అని రాశాం. ఎవర్ గ్రీన్ E5 నాన్ వర్కింగ్ లో ఈ స్లాట్లని కలిపారనమాట. ఒక సమూహంగా పెట్టారు వాళ్ళు 1, 2, 3 స్లాట్లని ఏ సమూహంగా పెట్టారు నాన్ వర్కింగ్ లో అంటే ఆడ రెడ్ కలర్ లో రాశారు చూడండి మార్కింగ్. ఎవర్ గ్రీన్ E5 నాన్ వర్కింగ్ అనే సమూహంలో చేర్చారు. 1వ స్లాట్ ని కానీ 2వ స్లాట్ ని కానీ 3వ స్లాట్ ని కానీ ఎవర్ గ్రీన్ E5 నాన్ వర్కింగ్ సమూహంలో పెట్టారు. అంటే
13 స్లాట్లని ఇక్కడ కొన్ని సమూహాలుగా డివైడ్ చేశారు వాళ్ళు. 1, 2, 3 స్లాట్లని ఎవర్ గ్రీన్ E5 నాన్ వర్కింగ్ సమూహంగా పెట్టారు. మరి నలుగురు వచ్చిన తర్వాత మీరు 4వ స్లాట్ ని కొనవచ్చు. 4వ స్లాట్ ని కూడా ఒక నలుగురు చేత కొనిపిస్తే ఏం చెప్పాలి సార్ ఇక్కడ ప్లాన్? ఏమన్నా కష్టం ఉందా? ఏఎన్ పెట్టారు, బిఎన్ పెట్టారు, సిఎన్ పెట్టారు, డిఎన్ పెట్టారు. అక్కడ ఏం జరిగిందో రాస్తారు. 100% 2U అంటే ఎవరు? మీరే కదా. మరి ఎంత బిఎన్బి అంటే కింద ఉంది చూడండి, వర్కింగ్ ఇన్కమ్ లో బిఎన్బి ఏ కింద 0.04 బిఎన్బి. మీకు అర్థం కాకపోతే ట్రస్ట్ వాలెట్ లోకి వెళ్ళండి. చెప్పాను కదా, బిఎన్బి మీద క్లిక్ చేయండి, సెండ్ రిసీవ్ ఆప్షన్లు కనిపిస్తాయి, రిసీవ్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ సెట్ అమౌంట్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఈ బిఎన్బిని టైప్ చేయండి. బి వచ్చినప్పుడు కూడా 100% మీకే అక్కడ 4th స్లాట్ కి ఎంత బిఎన్బి అయితే మీరు ఇచ్చారో, ఏ పర్సన్ బి పర్సన్ వచ్చినప్పుడు కూడా అంతే బిఎన్బి మీ వ్యాలెట్ లో ఉంటది. సి పర్సన్ చేత కొనిపిస్తే 4వ స్లాట్ ని 50% బిఎన్బి మీకు వస్తుంది. 50% ఎంత అంటే వర్కింగ్ లో రాశారు చూడండి, పీడిఎఫ్ లో వర్కింగ్ లో రాశారు కదా, సి కింద 0.02 అన్నమాట. అంతే కదా. 0.04 లో సగం ఎంత? 50% అంటే 0.02 అంత వస్తుంది అన్నమాట. అంత బిఎన్బి ఇస్తుంది. డి వచ్చినప్పుడు మన 100% అప్లైనర్కి వెళ్తుంది. సో మనకి వర్కింగ్ లో చూస్తే ఇన్కమ్ A+B+C రావడం ద్వారా 2,500 రూపాయల అప్రాక్సిమేట్ INR వస్తుంది అనమాట. 4వ స్లాట్ లోకి నలుగురిని కొనిపిస్తే, ఇంకొక నలుగురిని కొనిపిస్తే ఇంకొక 2,500 రూపీస్ అంత వర్త్ గల బిఎన్బి అనమాట. ఇంకొక నలుగురిని కొనిపిస్తే ఇంకొక 2,500 రూపీస్ వర్త్ గల బిఎన్బి మీ ట్రస్ట్ వాలెట్ లో ఉంటాయన్నమాట. మీరు నలుగురిలో 4వ స్లాట్ లోకి ఏబిసి ని తీసుకొస్తే 5లోకి వెళ్ళవచ్చు వచ్చిన ప్రాఫిట్ తోని. ఇదే నెట్వర్కింగ్ మార్కెట్ లో ఉన్నటువంటి ఒక మనిషి ఎలా సక్సెస్ అవుతాడు అంటే, సిస్టమ్ చెప్పినట్లు చేయాలి. 4వ స్లాట్ లోకి నలుగురిని తీసుకొచ్చారు, 4వ స్లాట్ లోకి నలుగురిని కొనిపించారు, వచ్చిన ప్రాఫిట్ తో 5వ స్లాట్ కొనవచ్చు. ఇంతే చాలు రా దేవుడా, వచ్చిన కాడికే జేబులు వేసుకుందామంటే 4వ స్లాట్ తో మీరు ఆగవచ్చు అక్కడికే. 5వ స్లాట్ కి వెళ్తే కూడా ఇంకా ప్రాఫిట్ ఉంది అనుకుంటే, కావాలి అనుకుంటే 5వ స్లాట్ లోకి రావాలి. మరి 5వ స్లాట్ ని మీరు కొన్నారు, ఒక ఏ పర్సన్ చేత కొనిపించారు. గతంలో ఉన్న వాళ్ళైనా కొనవచ్చు, లేదా కొత్త పర్సన్ అయినా డైరెక్ట్ గా రావచ్చు. ఎవరైతే మొదట వస్తారో 5వ స్లాట్ లోకి అతను వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ నాన్ వర్కింగ్ కి వెళ్ళిపోయింది మొత్తం. అంటే మీకు రాకుండా నాన్ వర్కింగ్ తీసుకుపోతాడు ఇక్కడ. అంటే క్రౌడ్ ఫండింగ్ ఇవ్వడానికి తీసుకుపోతాడు. క్రౌడ్ ఫండింగ్ మీకు ఇవ్వడానికి తీసుకుపోతాడు అనమాట. వచ్చినప్పుడు ఆ ఫండ్ ని ఎంత సార్ మరి క్రౌడ్ ఫండింగ్ 5వ స్లాట్ కి అంటే, మీరేమో 1కి 2కి 3కి Airbnb-లో వచ్చాయి. 5వ స్లాట్ కి ఏమైనా పెంచారా సిస్టమ్ వాళ్ళంటే? ఖచ్చితంగా పెంచారు వాళ్ళు. 5వ స్లాట్ కి ఎంత అంటే 144.10 బిఎన్బి. ఇక్కడ నాన్ వర్కింగ్ అని పెట్టి ఒక హెడ్డింగ్ ఏ కింద బాణం గుర్తుల రూపంలో ఉంది చూడండి. ఫస్ట్ సెకండ్ పాయింట్ లో 1/144.10 బిఎన్బి వస్తుందన్నమాట 5వ స్లాట్ లోకి. మీరొచ్చి ఒక పర్సన్ చేత కొనిపించాలి, ఒక పర్సన్ రావాలి 5వ స్లాట్ లో. ఎంత మరి INR? ఏమని చెప్పాను, అప్రాక్సిమేట్లీ 25,000 రూపాయలు. ఒకవేళ మీకు లైవ్ రేట్ కావాలంటే లైవ్ రేట్ వేసుకోండి, తప్పేం లేదు అక్కడ. ఇది ప్లాన్ కాబట్టి పీడిఎఫ్ అలాగే మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ 25,000 రూపాయలుగా. ఆ రోజు 30,000 రూపాయలు ఉండే స్లాట్ మేము కొన్నప్పుడు 5వ స్లాట్ ఒక బిఎన్బి 30,000 రూపీస్ ఉండే. అయినా సరే 30,000 ఏమి వేయలేదు మేము, అప్పుడు 25,000 లాగానే ఇస్తాం. సో అదే పీడిఎఫ్ కంటిన్యూషన్ అవుతుంది ఇక్కడ. మరి ఎంత సార్? 36 lakhs. భలే చెప్పారులేండి, 36 లక్షలు. మనిషి వినడానికి కూడా ఇష్టపడట్లేదు ఈ లాక్స్ ని. అందుకే మన జీవితాలు ఇలా ఉన్నాయి. ఆ లాక్స్ మన దగ్గరికి రావట్లేదు. నిజంగా మన ఇంట్లో మనం ఎప్పుడు 100,000, 1000 చూసిన వాళ్ళం కదా. లాక్స్ అంటే కొంతమందికి హార్ట్ స్ట్రోక్, బీపీలు, షుగర్లు ఇలా రేజ్ అవుతాయి. ఈ మ్యాటర్ వినబడికి 36 lakhs అంటే ఎలా ఊరికనే అయ్యేది. సిస్టమ్ కూడా క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆ ఫండ్ ని సేవ్ చేసి ఇస్తుంది ఇదంతా కూడా. కానీ బిఎన్బి ఎంత? 144. ఇదైతే బాగుందా? 144. అదే ఫీల్ అవ్వండి కొంతమంది. సిస్టమ్ ఇచ్చేది 144 బిఎన్బిలో. అదేం చేయాలి? దాని వాల్యూ అలా ఉంది, దాని డిమాండ్ అలా ఉంది కాబట్టి 30 లక్షలు అయింది కదా. 36 lakhs అవుతుంది అనమాట అది. కానీ 144 బిఎన్బి సిస్టమ్ అక్షరాల బిఎన్బి 144 బిఎన్బి. దాని వాల్యూ అలా అయింది. దాని కష్టపడి మార్కెట్ లో, అవునా? మరి ఆ కంపెనీ ఆ బిఎన్బి ని తయారు చేసిన వ్యక్తి ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడు దాని డిమాండ్ అట్లా పెరగడానికి. 60 రూపాయలు ఉంది, 60 రూపాయల కన్నా తక్కువ ఉంది స్టార్టింగ్ లో వచ్చినప్పుడు బిఎన్బి మార్కెట్ లోకి. ఆ మార్కెట్ లో నిలబడి, పోటీతత్వానికి నిలబడి ఇన్ని సంవత్సరాలు ఆగి దాన్ని 240 రూపాయల డాలర్లుగా పెట్టాడు ఈ రోజు ఆయన. అందుకే అది 36 లక్షల రూపాయలు అవుతుంది. పెద్ద కష్టమే ఉంది ఇక్కడ. నీకు క్రిప్టో అంటే తెలియకపోతే ఇది చాలా కష్టం అవుతుంది. క్రిప్టో నాలెడ్జ్ లేకపోతే 30 లక్షల రూపాయల ఎవడాడు చెప్పింది? ఎవరైనా వైఫ్ ని ఇన్వైట్ చేస్తే, ఎవరైనా ఆ వైఫ్ హస్బెండ్ కి చెప్పింది అనుకోండి, ఆ హస్బెండ్ కి క్రిప్టో గురించి నాలెడ్జ్ లేదనుకోండి, లేదైనా పిల్లలు ఆ ఇంటి పెద్దలకు చెప్పారనుకోండి, 5వ స్లాట్ లో 36 లక్షలు వస్తాయంటే 5,000 ఎవడ్రా వాడు చెప్పింది నీకు అని ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి క్రిప్టో గురించి తెలియదు. ఒక వ్యవస్థ ఉంది. క్రిప్టోలో కన్నా, గోల్డ్ కన్నా, ల్యాండ్ కన్నా
పెద్ద పెద్ద మేధావులు ధనవంతులు క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఒక క్రిప్టో మార్కెట్, ఒక క్రిప్టో వ్యవస్థ వరల్డ్ లో ఉంది అనేది వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళు అలా అంటారు. ఒక బిజినెస్ లో ఎక్కువ ఆదాయాన్ని దేంట్లో సమకూరుస్తుంది అంటే క్రిప్టో మార్కెట్ లో సమకూరుస్తుంది. దాన్ని మూలధనం అంటారు. ఒక మార్కెట్ కి మూలధనం ఎలా అంటే, సో దాని యొక్క ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తారు, ఎంత దాని యొక్క ఆదాయం ప్రజెంట్ గాని, దాని యొక్క మూలధనం. మరి ఏ బిజినెస్ లో ఎక్కువగా వస్తుంది అంటే, ఎగ్జాంపుల్ అంటే చెప్తాను చూడండి. మీ ఇంట్లో 5 మంది ఉన్నారు అనుకోండి, ఒక్కొక్కరికి 5,000 శాలరీ, ఒక్కొక్కరికి 10,000. సార్ సార్ వాయిస్ వస్తలేదా? వస్తుంది. ఓకే, వస్తుంది సార్ క్లియర్. రైట్. మూలధనం అంటే మీ ఇంట్లో 5 మంది ఉన్నారు అనుకోండి, ఒక వ్యక్తి 5,000తో శాలరీ, ఒక వ్యక్తి 10,000, ఒక 30,000, ఒక 40,000 ఉంటే అదంతా మీ యొక్క మూలధనం, మీ యొక్క ఇన్కమ్ అన్నమాట అదంతా. ఇలా కూడా 26,000 కాయిన్లు మార్కెట్ లో ఉంటే వాని యొక్క మూలధనాన్ని అంచనా వేసి కొన్ని ట్రిలియన్లలో దాని యొక్క మూలధనం ఉంది క్రిప్టో మార్కెట్ కి. ఏ బిజినెస్ లో కూడా లేదంటే మనం ఎలాంటి దీనా వ్యవస్థలో ఉన్నామో చూడండి. ఎవర్రా వాడు 5వ స్లాట్కి 5,000 పెడితే 36 లక్షలు ఇచ్చేది సారు? 36 లక్షలు కాదు క్రిప్టో మార్కెట్ లో వచ్చేది. దాని బిఎన్బి గొప్పదనం అది. 144 బిఎన్బిలో మాత్రమే మీకు ఇచ్చి దాని వర్త్ మన భారతదేశ కరెన్సీగా మార్చుకున్నప్పుడు 36 లక్షల వర్త్ అవుతుంది అది. అదే భారతదేశంలో అదేంటిది, ఇక్కడ ఒక అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తిగాన ఎవర్ గ్రీన్ లో ఐడి వేస్తే అతనికి 144 ఇంటూ ఒక బిఎన్బికి ఎన్ని డాలర్లు? $240 అని చెప్పాం, అంతే వస్తుంది అతనికి. మళ్ళీ మనం ఆ డాలర్లను ఐఎన్ఆర్ లోకి మార్చుకున్నప్పుడు లక్షల్లోకి వెళ్తుంది అది. ఎవరిది ఇక్కడ అంటే మనం ఆలోచన చేస్తున్న విధానాన్ని తప్పు. ఇక్కడ సిస్టాన్ని కాదు, ఆ ప్రభుత్వాలది కాదు, అవునా? సో మన ఐఎన్ఆర్ అంత దీనా వ్యవస్థలోకి ప్రపంచంలో దేశాలలో ఉన్నటువంటి ఆ కరెన్సీతో పోలిస్తే 90 రెట్లు డాలర్తో దిగజారిపోయింది, పడిపోయింది. కాబట్టి ఆ డాలర్ మన కరెన్సీగా మారుతుండడం వలన 36 లక్షలుగా మారుతుంది అది. అదే మన ఐఎన్ఆర్, మన రూపాయి ఒక డాలర్కి సమానం అయితే తక్కువ డాలర్లు వచ్చేది అక్కడ, కానీ అలా లేదు ఇక్కడ. 90 రెట్లు, 80 రెట్లు, 70 రెట్లు ఆ డాలర్ ఎక్కువ స్థాయిలో ఉంది కాబట్టి ఇక్కడ డాలర్లు వస్తాయి క్రిప్టో మార్కెట్ లో. కాబట్టి అది ఎక్కువ మొత్తంలో మనకు కనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, లేదా ఈ మీటింగ్ ఇంట్లో ఎవరైనా తెలియని వాళ్ళు వింటూ ఉంటే, సో డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా, ఇక్కడ 5వ స్లాట్ కి నాన్ వర్కింగ్ లో వచ్చేది 144 బిఎన్బిలే సిస్టమ్ ఇచ్చేది. ఎన్ని రౌండ్లు ఇస్తుందంటే 6 విడతలుగా ఇస్తుంది. 1వ విడత, 2వ విడత కింద మేము పీడిఎఫ్ లో చూపించాం. అడగండి, పీడిఎఫ్లు కావాలని అడగండి, అప్లైన్ కావాల్సిన అడగండి. ఇవన్నీ కలర్ ప్రింట్ తీసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఇన్కమ్ కావాలి అంటే ఇట్లా ఆలోచన చేయండి, వద్దనుకుంటే అక్కడే ఉండండి. మరి 6 విడతలుగా ఇస్తుంది. ఫస్ట్ విడత, 2వ విడత, 2 కింద రాసాం, 3 కింద రాసాం, 4 కింద రాసాం, 5 కింద రాసాం, 6 కింద రాసాం. ఈ 6 విడతలు కలిపితే 144 బిఎన్బిలు వస్తాయి అన్నమాట. 3వ రౌండ్ కింద మళ్ళీ 4 అని పెట్టాము, చూడండి కనిపిస్తుందో లేదో చూడండి. 3 కింద 1.4 అని రాసాము, అది మీకు 3వ రౌండ్ లో వచ్చే బిఎన్బి. ఆ 1.4 కింద మళ్ళీ 4 అని పెట్టి 0.4 అని పెట్టాము, మళ్ళీ 4 సార్లు ఎలిజిబుల్ అయింటారు 144 బిఎన్బిలకి. ఇదెక్కడి గొడవ? ఒకసారి వస్తుంది అనుకున్నాము 5వ స్లాట్ కి 144 అంటే కాదు, తప్పు అది. ఎవర్ గ్రీన్ అలా డిజైన్ చేయలేదు ప్లాట్ఫామ్ ని. 3వ రౌండ్ నుంచి మళ్ళీ మిమ్మల్ని 4 సార్లు ఎలిజిబుల్ చేస్తుంది 144 బిఎన్బి తీసుకోండి 4 టైమ్స్. 4వ రౌండ్ నుంచి 4 టైమ్స్ మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తుంది. 5వ రౌండ్ నుంచి మళ్ళీ 4 టైమ్స్ ఎలిజిబుల్ చేస్తుంది. 6వ రౌండ్ నుంచి మళ్ళీ 4 టైమ్స్ ఎలిజిబుల్ చేస్తుంది. 16 సార్లు మిమ్మల్ని మళ్ళీ ఎలిజిబుల్ చేస్తుంది. 6 సార్లు మీరు 144 బిఎన్బి తీసుకున్న తర్వాత సిస్టమ్ నుంచి మీరు మళ్ళీ సిస్టమ్ తో మీకు సంబంధం తెగిపోలేదు, మళ్ళీ 16 సార్లు 144 బిఎన్బి తీసుకోవడానికి
మీరు మళ్ళీ సిస్టమ్ తో మీరు కనెక్టివిటీలో ఉంటారు. మీరు కనెక్టివిటీ అందుకే నెవర్ క్విట్ గా పెట్టారు. నేను 144 బిఎన్బిలు ఇచ్చి నేను గుడ్ బై చెప్పనివ్వట్లేదు. మళ్ళీ నేను మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తున్నా. ఎందుకంటే ఒక చిన్న ప్లాన్ చేసి పెట్టాను. 3వ రౌండ్ నుంచి మీకు ఇచ్చే అమౌంట్ లో నేను మళ్ళీ కట్ చేసుకొని మిమ్మల్ని 4 సార్లు ఎలిజిబుల్ చేస్తున్నా అంటుంది. మరి బి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ 5వ స్లాట్ అంటే 100% మీకే వర్కింగ్. ఇది డి వచ్చినప్పుడు 100% మీకే. డి వచ్చినప్పుడు ఫస్ట్ అప్లైన్ కి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఓవరాల్ గా 5వ స్లాట్ లోకి 4 వచ్చినప్పుడు 6వ స్లాట్ ని మీరు కొనవచ్చు. 6వ స్లాట్ ని మీరు కొన్నారు. 6వ స్లాట్ లోకి ఇక్కడ 4 కొనిపించాలి. వస్తారు. డబ్బు కావాలి, ఇన్కమ్ కావాలి. ఎన్ని సంవత్సరాలు ఈ జీవితం నెట్వర్కింగ్ మార్కెటింగ్ లోనైనా మార్చుకుందాము, అది కూడా క్రిప్టో మార్కెట్ లో మార్చుకుందాము అనుకుంటే మీరు 6 కొనండి. 6వ స్లాట్ ని 4 వ్యక్తుల చేత కొనిపించండి. కావాలి అనుకున్న వ్యక్తులకే రైట్ ఒక అవకాశం అయితే ఉంది. మనము ఒక లక్షాధికారి కావడానికి, ఒక కోటీశ్వరుడు అవడానికి సిస్టమ్ అవకాశం కల్పించింది. పని చేస్తే అవుతారు, చేయకపోతే ఎవరు కారు. మరి 6వ స్లాట్ మీరు కొన్నారు. ఏ పర్సెంట్ చేత కొనిపిస్తున్నారు మీరు? ఇక్కడ కూడా 100% నాన్ వర్కింగ్ కి వెళ్ళిపోయింది. ఏ కింద క్లియర్ గా రాసి ఉంచాం పీడిఎఫ్ లో 100% నాన్ వర్కింగ్. ఇక్కడ 2U అనేది రాయబడలేదు. ఏ కింద నాన్ వర్కింగ్ అంటే ఏంటిది? ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ లోకి వెళ్తుంది. క్రౌడ్ ఫండింగ్ ఇవ్వడానికి వెళ్తుంది. ఏ వచ్చినప్పుడు అమౌంట్ మీకు ఇవ్వకుండా. ఎంత క్రౌడ్ ఫండింగ్ అంటే 6వ స్లాట్ కి 610.80 బిఎన్బి 600 రూపాయలు ఇస్తుంది అంటే ఎలా ఉంటది? 6వ స్లాట్ కి అలా ఊహించండి. 610 బిఎన్బి అనమాట. 610 6వ స్లాట్ కి 610 బిఎన్బి అంటే 1,52,00,000. ఇక్కడ మొదలైంది మనుషులకంతా టెన్షన్. ఇక్కడ మొదలైంది మనుషులకంతా గొగులు. నేను 5వ స్లాట్ లోనే బాగా చెప్పాను. మళ్ళీ ఇక్కడ రిపీట్ నేను చేయను. ఎవరికైనా క్రిప్టో నాలెడ్జ్ లేకపోతే, ఒక క్రౌడ్ ఫండింగ్ అంటే దాని యొక్క భావన తెలియకపోతే, ఆటో ఫిల్లింగ్ ద్వారా వస్తుంది అనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలియకపోతే, 1,52,00,000 వస్తాయంటే చేస్తున్న వాళ్ళని కొంతమంది అడుగుతారు. వైఫ్ కి ఈ సిస్టమ్ గురించి పరిచయం అయితే హస్బెండ్ ని అడుగుతారు, ఈ సిస్టమ్ నాకు ఇలా పరిచయం అయిందని. ఒకవేళ హస్బెండ్ కు పరిచయం అయితే వైఫ్ ను అడుగుతాడు, ఈ సిస్టమ్ నాకు ఇలా పరిచయం అయిందని. వాళ్ళకి అవగాహన లేకపోతే ఖచ్చితంగా తిట్టేస్తారు. ముఖం మీదనే తిట్టేస్తారు. అయ్యా, నువ్వు ఇన్ని సంవత్సరాలు జాబ్ చేస్తున్నావు, దాదాపుగా 30 లక్షలు సంపాదించలేదు, 6వ స్లాట్ ను కొంటే 1,52,00,000 ఎలా వస్తాయి అని ఖచ్చితంగా వాళ్ళకి ఆబ్జెక్షన్ చేస్తారు. వై? బికాస్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. వాళ్ళకి అవగాహన లేదు క్రిప్టో కరెన్సీ గురించి. క్రౌడ్ ఫండింగ్ అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఆటో ఫిల్లింగ్ అంటే వాళ్ళకి అవగాహన లేదు. అవ్వాలి అంటే ఫస్ట్ నీకు అవ్వాలి కదా, మనకు అవ్వాలి కదా. క్రిప్టో అంటే మనకు అవగాహన ఉండాలి. ఆటో ఫిల్లింగ్ అంటే మనకు ఉండాలి. నాన్ వర్కింగ్ అంటే మనకు అవగాహన ఉండాలి. నీకు అవగాహన ఉంటే వాళ్ళకి చెప్పగలుగుతావు. నీకు లేకపోతే వాళ్ళు చెప్పినట్లు నిజమే కదా, నువ్వు వద్దన్నావు కాబట్టి నేను కూడా ఏం చేయనని చెప్తారు. 610 బిఎన్బి క్రౌడ్ ఫండింగ్ లో వస్తుంది. మరి 610 బిఎన్బి 25,000 రూపాయలుగా ఒక బిఎన్బి వేసుకుంటే 1,52,00,000 రూపాయలు 6వ స్లాట్ కి వస్తాయి. కానీ బిఎన్బి లెక్కలో మనకి 610 బిఎన్బి. బాగా నోట్ చేయండి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా వింటున్నారేమో, బహుశా పేరెంట్స్ కానీ, వాళ్ళని ధైర్యపరచండి. నాన్న లేదా హస్బెండ్ ఉంటే సార్, మేడం ఉంటే మేడం, 610 బిఎన్బి వచ్చేది 6వ స్లాట్ కి అని చెప్పండి వాళ్ళకి. మళ్ళీ 610 బిఎన్బిని ఎప్పుడు ఇస్తుంది? 6వ స్లాట్ కంటే 10 విడతలుగా వస్తుంది, 10 రౌండ్లుగా వస్తుంది. అదేంటి సార్? 5వ స్లాట్ కి ఏమో 6 విడతలు అంటే 6వ స్లాట్ కి 10 విడతలుగా వస్తుంది. 610 బిఎన్బి 10 రౌండ్లు వస్తుంది. 1వ విడత, 2వ విడత, 3వ విడత, 4వ విడత అంటే మేము రాసుంచాం. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఎంత చక్కగా ఆ పీడిఎఫ్ ని డిజైన్ చేసి ఇక్కడ ఉంచాం. చూడండి ఒక్కసారి. అవునా? ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళి ఒక్కొక్క పేజ్ కు 10 రూపాయలు తీసుకుంటారేమో. కలర్ ప్రింట్ తీసుకోండి, నీట్ గా మీకు అర్థమవుతుంది. స్లాట్ రౌండ్ 1 లో, రౌండ్ 2 లో ఎంత క్రౌడ్ ఫండింగ్ ఉంది అనేది. అవి డాలర్లలో కావాలనుకుంటే ప్లాన్ ఏంటండి, ఈ డాలర్లుగా ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చెప్తున్నాం మేము. ఇక్కడ మీ ట్రస్ట్ వాలెట్ లో బిఎన్బి ఉంటుంది. ఆ బిఎన్బి మీద క్లిక్ చేయండి. సెండ్ రిసీవ్ ఆప్షన్లు కనిపిస్తాయి. మళ్ళీ రిసీవ్ మీద క్లిక్ చేయండి. అక్కడ సెట్ అమౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రాసిన విడతల బిఎన్బిని ఎంటర్ చేయండి. అప్పుడు డాలర్లు కనిపిస్తాయి. ఇంటూ 90 రూపాయలుగా వేసుకోండి యావరేజ్ గా. అది అనమాట దాని వాల్యూ. ఓకే సార్, 6వ స్లాట్ లోకి ఏ పర్సన్ తీసుకొచ్చాను? క్రౌడ్ ఫండింగ్ లో 610 బిఎన్బి వస్తుంది. వాట్ అబౌట్ బి పర్సన్ వస్తే? ఎక్కడా వద్దు. ఒకవేళ చదువు రాకపోతే ఈ వర్డ్స్ వాళ్ళకు ఉపయోగపడతావేమో. నిజంగా చదువు వస్తే అట్లీస్ట్ గా ఒక 5వ తరగతి అయినా మనం చదువుకొని ఉంటే, ఇక్కడ నీట్ గా రాసాం. బి కింద 100% టు యూ మీకు అంటే 6వ స్లాట్ కి 0.2 కి 0. మీకు వచ్చేస్తుంది బిఎన్. 6వ స్లాట్ కూడా 100% మీకే టు యూ 100% టు అప్లై అని చెప్పాం.
2U అని ఉందా, అప్లైనర్ ఉందా, అప్లైనర్ మీ ఫస్ట్ స్టెప్ వెనకెళ్ళి ఓవరాల్ గా 6 స్లాట్ లోకి ఏబిసిడిని తీసుకొస్తే 7వ స్లాట్ కొనడానికి సరిపోయే ప్రాఫిట్ ఉంటుంది. మరి ఇంకొక 4ని తీసుకొస్తే మీకు అడిషనల్ బిఎన్బి, అది ఇన్కమ్ అన్నమాట. ఇది కూడా ఇన్కమ్, బట్ కాకపోతే మీరు 7 కొనడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు ఇన్కమ్ లాగా అనిపించదు ఇక్కడ. ఇంకో అదనంగా ఒక 4 చేత కొనిపిస్తే ఆ ప్రాఫిట్ మీకే, ఇంకో అదనంగా 4 చేత కొనిపిస్తే ఆ ప్రాఫిట్ మీకే. మరి 4 వచ్చినప్పుడు ప్రాఫిట్ ఎంత ఉంది ఇక్కడ అంటే 2,000. 4 వచ్చినప్పుడు ప్రాఫిట్ ఎంత అంటే 25,000 రూపాయలు ఉంది ఒక 4 వస్తాయి. ఓకే, సో మరి 4 వచ్చిన తర్వాత మీరు 7వ స్లాట్ కి వెళ్ళారు. ఓకే, 7వ స్లాట్ కి వెళ్ళారు. మళ్ళా 7వ స్లాట్ లో కూడా సో మరి ఇంకొక 4 చేత కొనిపిస్తే ఏ వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఏ కింద రాసాము 50% 2U అని చేసాము, 50% నాన్ వర్కింగ్ అని చెప్పాను ఇక్కడ. మరి 7వ స్లాట్ కి ఎంత సార్ అంటే నాన్ వర్కింగ్ 144 బిఎన్బిలు అవి 2 సార్లు వస్తాయి. అదేంటి 144 అనే మాట నేను ఎక్కడో విన్నాను, 5వ స్లాట్ కి విన్నారు మీరు. 5వ స్లాట్ కైనా 144 బిఎన్బిలే, 7వ స్లాట్ కైనా 144 బిఎన్బిలే వస్తాయి క్రౌడ్ ఫండింగ్ లో. బట్ 7వ స్లాట్ కి 2 సార్లు వస్తాయి 144 బిఎన్బిలు. మరి ఎంత అంటే 288.20 బిఎన్బి అనమాట, 2 సార్లు వస్తాయి. మరి ఎంత సార్ అది ఐఎన్ఆర్లు అంటే 72 లక్షల రూపాయలు 7వ స్లాట్ కి. భలే చూసాంలే, లక్షలే. మీరు ఊ అంటే లక్షలే, ఊ అంటే కోట్లే. ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా నేను మాట్లాడుతుంది క్రిప్టో గురించి, నేను మాట్లాడుతుంది బిఎన్బి గురించి, సిస్టమ్ ఇస్తున్న క్రౌడ్ ఫండింగ్ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి నాకు అవగాహన ఉంది, కాబట్టి బిఎన్బి అంటే ఏంటిది, క్రిప్టో అంటే ఏంటిది నాకు అవగాహన ఉంది. కాబట్టి నేను చాలా టెన్షన్ లేకుండా మాట్లాడుతున్నాను ఇక్కడ 72 lakhs అని. సో 288 బిఎన్బి సిస్టమ్ ఇచ్చేది మాత్రం 7వ స్లాట్ కి 144 బిఎన్బి బట్ 2 times ఇస్తుంది 7వ స్లాట్ కి ఏ రావడం ద్వారా. మరి 288 బిఎన్బిని ఎలా ఇస్తుంది అంటే 6 విడతలుగా ఇస్తుంది. దీనికి 1వ విడత, 2వ విడతలో కింద మీరు ఇక్కడ చూస్తున్నారు పీడిఎఫ్ లో. మళ్ళీ నేను రిపీట్ చేయకుండా పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేయండి, కలర్ పెన్ తీసుకోండి, ఒక ఫైల్ రెడీ చేసుకోండి. మరి 2nd రౌండ్, 3rd రౌండ్, 4th రౌండ్, 5th రౌండ్, 6th రౌండ్ లో 288 బిఎన్బి ఫినిష్ అయిపోతుంది. 3వ రౌండ్ నుంచి మళ్ళీ 8 సార్లు 144 బిఎన్బి, 8 సార్లు 8 times. అబ్బా 8 times, 8 సార్ల. మీరు ఇక్కడ చూడండి 5వ స్లాట్ లోకి నేను వెళ్తున్నా, ఒక్క సైకిల్ ఒక్కసారి వస్తుంది అది 5వ స్లాట్ కి. మరి 8 సార్లు మీరు 144 బిఎన్బి తీసుకోవాలంటే ఎంత మందిని 5వ స్లాట్ చేయాలి? ఎంత మందిని? 8 నాళ్ళ 32 మందిని చేయాలి. 8 సార్లు రీసైకిల్ చేయాలి అంటే అది మీరు చేయగలుగుతారంటే చేయలేరు నిజంగా. 32 మెంబర్స్ ని 5వ స్లాట్ ను కొనిపిస్తే 8 సార్లు మీరు ఎలిజిబుల్ అవుతారు 144 బిఎన్బి తీసుకోవడానికి. అంత కష్టం మీరు పడలేరు అని చెప్పి 7వ స్లాట్ లో 3వ రౌండ్ ఆటో పూల్ వచ్చినప్పుడు కొంచెం కట్ చేసుకొని 8 సార్లు మళ్ళీ మిమ్మల్ని ఎలిజిబుల్ చేసిందంటే 32 సార్లు, 32 మందిని 5వ స్లాట్ చేపించినట్లు ఇక్కడ లెక్క. 32 సార్లు రీసర్కిల్ అయినట్టే అక్కడ లెక్క. 8 సార్లు రీసర్కిల్ అయినట్టే లెక్క అది 5వ స్లాట్. చూసారా ఎంత పని చేసి పెట్టుతుంది ఇక్కడ సిస్టమ్ మనకి. మనము అంత కష్టపడలేని చెప్పేసి 3వ రౌండ్ నుంచే 8 సార్లు అమౌంట్ కట్ చేసుకొని మళ్ళీ 8 సార్లు ఎలిజిబుల్ చేస్తుంది. 4వ రౌండ్ నుంచి, 5వ రౌండ్ నుంచి, 6వ రౌండ్ నుంచి ఓవరాల్ గా 32 సార్లు ఎలిజిబుల్ చేసేస్తుంది 144 కేటగిరీలో. సో వాటే సిస్టమ్ అనుకోవాలి నిజంగా చెప్పాలంటే కదా. మరి బి వచ్చినప్పుడు 100% మీకే, సి వచ్చినప్పుడు 50% మీకు, 50% సెకండ్ అప్లైన్, డి వచ్చినప్పుడు 100% అప్లైన్ వెళ్ళిపోతుంది. మరి 4 వచ్చిన ప్రాఫిట్ తో మీరు 8వ స్లాట్ కొనవచ్చు. 7వ స్లాట్ వరకు 4 వస్తే, 6లోకి 4 వస్తే 7 కొనవచ్చు, అవునా? 5లోకి 4 వస్తే 6 కొనవచ్చు. ఇలా 4 రావడం ద్వారా మీ చేతిలో 7వ స్లాట్ వరకు ప్రాఫిట్ కనపడదు. మరి 7లోకి 4 రావడం ద్వారా 8వ స్లాట్ మీరు కొన్నారు. 8లో కూడా మీరు 4ని తీసుకురావాలి. ఐ మీన్ 4 చేత కొనిపించాలి. ఏ పర్సన్ చేత కొనిపిస్తే 70% మీకే, 25% నాన్ వర్కింగ్ వెళ్ళి 8వ స్లాట్ కూడా 144 బిఎన్బిలే బట్ 2 సార్లు వస్తాయి. 5వ స్లాట్ కైనా 144 బిఎన్బిలే ఒక్కసారి వస్తుంది. 7వ స్లాట్ కి 144 బిఎన్బిలే 2 సార్లు వస్తాయి. 8వ స్లాట్ కైనా 144 బిఎన్బిలే బట్ 2 సార్లు వస్తాయి. అందుకే ఈ సమూహానికి 144 బిఎన్బిల సమూహానికి ఎవర్ గెయిన్ E5+ సమూహం అని పెట్టారు వాళ్ళ పేరు నాన్ వర్కింగ్ లో. బి వచ్చినప్పుడు 100% మీకు, సి వచ్చినప్పుడు 50% మీకు, డి వచ్చినప్పుడు 50% అప్లై, 100% అప్లైనర్ కి డి వచ్చినప్పుడు. మరి ఓవరాల్ గా 4 వచ్చినప్పుడు ఎంత అంటే ఇన్కమ్ ఇక్కడ 45,000 రూపాయలు అన్నమాట. 4 వచ్చినప్పుడు 8వ స్లాట్ లోకి 45,000 రూపాయలు. అంత వర్త్ గల బిఎన్బి మీ ట్రస్ట్ వ్యాలెట్ లో వస్తుంది 4 వస్తే. దీని ఒక సైకిల్. ఈ 4 ద్వారా వచ్చిన ప్రాఫిట్ మీరు 9వ స్లాట్ కొనవచ్చు, ఇంకా మీకు ప్రాఫిట్ ఉంటది అక్కడ. ఇంకో అదనంగా 4 చేత కొనిపిస్తే అదంతా మీకు అడిషనల్ బెనిఫిట్, 45,000 రూపాయలు అడిషనల్ బెనిఫిట్. ఇంకొక 4 చేత కొనిపిస్తే 3వ సారి అన్నమాట.
నలుగురు చేత, అదొక 45,000 బెనిఫిట్. మీరు ఎంత మంది చేతనైనా కొనిపించవచ్చు. కానీ మొదటి నలుగురు చేత కొనిపించినప్పుడు వచ్చిన ప్రాఫిట్ 9వ స్లాట్ కు సరిపోయి ఇక్కడ నుంచి మీకు కొంత ప్రాఫిట్ మిగులుతుంది. 8వ స్లాట్ కూడా 144 బిను 2 సార్లు ఇస్తాడు, 7వ స్లాట్ లాగానే. మరి 9వ స్లాట్ మీరు కొన్నారు, 8వ స్లాట్ లోకి నలుగురు కొనిపించారు కాబట్టి వచ్చిన ప్రాఫిట్ తో మీరు కొన్నారు. 9వ స్లాట్ కూడా నలుగురు చేత కొనిపిస్తే ఆ నలుగుట్లో మొదటి పర్సన్ ఏ పర్సన్ చేత కొనిపిస్తే 70% మీకు, దీనికి కూడా మరి 70% మీకు ఇచ్చి 25% నాన్ వర్కింగ్ తీసుకొని పోయి అతను రావడం ద్వారా 9వ స్లాట్ కూడా 144 బిఎన్బిలే, కానీ 4 సార్లు ఇస్తాడు 144 బిఎన్బిలు. మరి 4 సార్లు ఇస్తే 576 బిఎన్బి అనమాట 9వ స్లాట్ కి వచ్చేది క్రౌడ్ ఫండింగ్ ద్వారా. మరి ఐఎన్ఆర్ లో చూసుకుంటే 1,44,00,000 రూపాయలు అనమాట. ఎస్, కానీ బిఎన్బి లెక్కలో 576, జస్ట్ 576, జస్ట్ 576, జస్ట్ 576 9వ స్లాట్ కి 576 కూడా 6 విడతలుగా ఇస్తుంది. మరి 3వ రౌండ్ నుంచి 16 సార్లు 144వి, 4వ రౌండ్ 16 సార్లు. ఏం చేయాలో కూడా అర్థం కాదు, అవునా? ఏం చేయాలో కూడా అర్థం కాదు, ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఈ సిస్టమ్ లో అంత ఇన్కమ్ ఉంది, నాన్ వర్కింగ్ లో కూడా. మరి డి వచ్చినప్పుడు 100% మీకు, సి వచ్చినప్పుడు 50% మీకు, డి వచ్చినప్పుడు అప్లైకి వెళ్ళిపోయి ఓవరాల్ గా ఒక నలుగురు వచ్చిన ద్వారా మీకు ఎంత ఇన్కమ్ అంటే 90,000 రూపాయల ఇన్కమ్ ఏబిసిడి వస్తాయి 9వ స్లాట్ లోకి. అంత వర్త్ గల డిఎన్బి మీ ట్రస్ట్ వ్యాలెట్ లో ఉంటది. మీకు ఇష్టం ఉంటే 10 కొనవచ్చు, లేకపోతే 9తోనే అక్కడితోనే ఆగొచ్చు. సో 90,000 రూపాయల ఇన్కమ్. ఇంకా 90,000 రూపాయలు కావాలంటే ఇంకొక నలుగురు చేత కొనిపించండి. ఇంకొక 90,000 రూపాయల ఇన్కమ్ కావాలంటే ఇంకొక నలుగురు చేత కొనిపించండి. ఇంకొక 90,000 రూపాయల ఇన్కమ్ కావాలంటే ఇంకొక నలుగురు చేత కొనిపించండి. సో ఒక నలుగురు చేత కొనిపించిన ఇన్కమ్ తోని మీరు 10 కొన్నారు. సో ఆ 10 కొనడం ద్వారా ఇంకొక నలుగురు చేత కొనిపిస్తే ఆ నలుగురిలో ఏ చేత కొనిపిస్తే 87.5% మీకే వచ్చేస్తుంది. మీరు 10 కొన్నారు, 10 కొనడానికి ఎంత 3.2 బిఎన్బి మీరు రాస్తారు అక్కడ పైన. మీరు 3.2 బిఎన్బి అయ్యో సిస్టమ్ కి తీసుకుపోయిందంటే ఏ పర్సన్ రావడం ద్వారా, ఏ పర్సన్ కొనడం ద్వారా మన డౌన్ టీమ్ లో ఒక పర్సన్ 10వ స్లాట్ లోకి రావడం ద్వారా అతని నుంచి 87.5% బిఎన్బి మీకు ఇచ్చేసి 13% బిఎన్బిని ఆటోపుల్కి తీసుకుపోతుంది. ఎంత అంటే 144 10వ స్లాట్ కి, బట్ 4 సార్లు ఇస్తుంది 9వ స్లాట్ లాగానే. 576 బిఎన్బి అనమాట ఐఎన్ఆర్ లో, 1,44,00,000 10వ స్లాట్ కూడా. కానీ 5వ స్లాట్ కి 144 అని చెప్పాం కదా, అలా అన్నమాట. 5వ రౌండ్ నుంచి 4వ రౌండ్ నుంచి 3వ రౌండ్ నుంచి 16 సార్లు ఎలిజిబుల్ అయి ఉంటారు. సో మరి 10వ స్లాట్ లకు నలుగురు రావడం ద్వారా ఎంత ఇన్కమ్ అంటే 1,90,000 రూపాయల వర్త్ గల బిఎన్బి మీ ట్రస్ట్ వ్యాలెట్ లో ఉంటది. 10వ స్లాట్ లోకి నలుగురిని తీసుకొస్తే, నలుగురు కొనిపిస్తే, మీరు కొని మీ డౌన్ టీం చేత కొనిపిస్తే 10వ స్లాట్ ని 4 వ్యక్తుల చేత దాదాపుగా 1,90,000 రూపాయల వర్త్ గల బిఎన్బి క్రిప్టో కరెన్సీ మీ ఫోన్ వ్యాలెట్ లో ఉంటది. దాని ఐఎన్ఆర్ గా మీరు మార్చగలిగితే దాదాపు 1,90,000 రూపాయలు వచ్చేస్తుంది. అంటే ఈ రోజు 25,000 రూపాయలు లేదు, 22,000 రూపాయలు దాన్ని వర్తుంది. కాబట్టి సో దాదాపుగా 1,70,000 రూపాయలన్నా ఈ రోజు మీరు 10 చేసుకొని ఒక నలుగురిని 10వ స్లాట్ లోకి తీసుకొస్తే పక్కాగా 1,70,000 రూపాయలు వర్త్ గల బిఎన్బి మీ ట్రస్ట్ వ్యాలెట్ లో ఉంటది. సో 10వ స్లాట్ లోకి నలుగురు రావడం ద్వారా మీరు 11వ స్లాట్ ఈజీగా కొనవచ్చు. ఇంకా ప్రాఫిట్ ఉంటది. ఇంకా అదనంగా నలుగురిని గాన తీసుకొస్తే ఇంకా 1,90,000 రూపాయలు మీకు అడిషనల్ బెనిఫిట్. ఇంకో 1,90,000 రూపాయలు మీకు కావాలంటే ఇంకొక నలుగురు చేత కొనిపించాలి. అదే ఇక్కడ సింపుల్ ప్రాసెస్. మరి నాన్ వర్కింగ్ లో అయితే 576 6 విడతలుగా వస్తుంది. మీరు 11వ స్లాట్ లో కొన్నారు, నలుగురు రావడం ద్వారా, ఏబిసిడి రావడం ద్వారా, ఏ పర్సన్ రావడం ద్వారా 93.70% మీకే 2U అని రాసాం. 7% ఆటోపుల్కి వెళ్తుంది. ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి గొప్పదనము, బ్యూటీనెస్ ఏంటిదంటే స్లాట్లు పెరిగే కొద్దీ మనకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, నాన్ వర్కింగ్ తక్కువగా వెళ్తుంది. ఈ సిస్టమ్ లో నాకు నచ్చినటువంటి చాలా బ్యూటీనెస్ ఏంటంటే మనం కొని ఒక పర్సన్ రాగానే, మొదటి పర్సన్ రాగానే ఆ స్లాట్ కొనగానే డౌన్ పర్సన్ మన డైరెక్ట్ వాళ్ళు మనం స్లాట్ లోకి రాగానే ఒక పర్సన్ రాగానే సో మాక్సిమం రిటర్న్స్ ఇచ్చేటటువంటి సిస్టమ్ evergreenworld.io. ఇక్కడ చూడండి 11 మీరు కొన్నారు, 11లోకి మీ డౌన్ టీమ్ ఒక పర్సన్ 11 స్లాట్ లోకి వస్తే 93.70% పేమెంట్స్ బిఎన్బి మీకు వచ్చేస్తుంది. జస్ట్ 7% బిఎన్బి ఆటోపుల్ నాన్ వర్కింగ్ తీసుకొని పోయి
144 బిఎన్బిలు ఇస్తుంది. బట్ 4 టైమ్స్ ఇస్తుంది. 144 బిఎన్బిలు 576 బిఎన్బిలు అవుతుంది. 10వ స్లాట్ లాగా 9వ స్లాట్ లాగా 4 సార్లు ఇస్తుంది. 11వ స్లాట్ కూడా 144 బిఎన్బిలే. 576 ఐఎన్ఆర్ ఎంత 1,44,25,000 లాగా తీసుకుంటే ఒక బిఎన్బి 6 విడతలు ఇస్తుంది. ఇక్కడ కూడా 3వ విడత నుంచి 16 సార్లు 144 కి ఎలిజిబుల్ అయితారు. 4వసారి 5వసారి 6వ రౌండ్ విడతలు వచ్చినప్పుడు 16 సార్లు కొంతమంది 5వ స్లాట్ ని 2వసారి కూడా ఆటోపుల్కు పంపలేకపోతున్నారు. కొంతమంది 5వ స్లాట్ లోకి 2 సార్లు రీసర్కిల్ చేయలేకపోతున్నారు. ఒక్క సైకిల్ కి ఒక్కసారి వెళ్తుంది 5వ స్లాట్ ఆటోపుల్ కి. మరి 16 సార్లు ఇక్కడ ఆటోపుల్ కి వెళ్ళినట్టు 3వ రౌండ్ విడత నుంచి 16 సార్లు ఆటోపుల్ కి వెళ్ళినట్టు 5వ స్లాట్ ఆ లెక్కలాగా అయితే ఇది 16 సార్లు ఆటోపుల్ కి వెళ్ళినట్టు 16 సార్లు రీసర్కిల్ అయినట్టు 5వ స్లాట్ ఆ లెక్క అన్నమాట ఇది. 4వ రౌండ్ నుంచి మళ్ళీ 16 సార్లు 5వ స్లాట్ రీసర్కిల్ అయినట్టు 5వ రౌండ్ నుంచి 16 సార్లు 5వ స్లాట్ రీసర్కిల్ అయినట్టు 6వ రౌండ్ నుంచి 16 సార్లు 5వ స్లాట్ రీసర్కిల్ అయినట్టు 144 16 సార్లు మళ్ళీ ఎలిజిబుల్ అయింటారు ఇక్కడ. మరి 12 స్లాట్ లోకి మీరు వెళ్ళారు అవునా. 11 స్లాట్ లోకి 4 రావడం ద్వారా 12 స్లాట్ మీరు కొనవచ్చు. ఇంకా ప్రాఫిట్ మీ దగ్గర ఉంటుంది. 12 స్లాట్ మీరు కొని మీ డౌన్ టీమ్ చేత ఒక పర్సన్ చేత 12 స్లాట్ కొనిపిస్తే 61% మీకు 61% ఎంత అంటే కూడా మీరు నెత్తిన వేలు పెట్టి ఇలా ఏమంటారు ఏదైనా తెలియకపోతే మనం నెత్తిన వేలు పెట్టి ఇలా గోకుంటాం కదా అలా కన్ఫ్యూజ్ అవద్దు. పీడిఎఫ్ లో నీట్ గా ఉంది. వర్కింగ్ లో పీడిఎఫ్ ఇక్కడ చూడండి. వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పాం. ఇక్కడ ఒక టేబుల్ వేసాం. ఏ కింద 61% అంటే ఎంత 7.8 అనమాట. మరి 39% అంటే నాన్ వర్కింగ్ వెళ్ళిందంటే 5 బిఎన్బి. మరి 12 స్లాట్ కి నాన్ వర్కింగ్ ఏంటంటే 300 బిఎన్బి వస్తుంది. 300 బిఎన్బి ఇంటూ 25,000 వస్తే 75 లక్షల రూపాయలు అవుతుంది. మళ్ళీ 300 బిఎన్బి కాబట్టి సిస్టమ్ ఇచ్చేది 300 బిఎన్బి ఎన్ని విడతలు ఇస్తుంటే జస్ట్ 5 విడతలుగానే ఇస్తుంది. ఇక్కడ 12 స్లాట్ కి జస్ట్ 5 విడతలే. 1వ విడతల 5 బిఎన్బి, 2వ విడతల 10 బిఎన్బి, 3వ విడతల 15 బిఎన్బి, 4 విడతల 35 బిఎన్బి, 5 విడతల 235 బిఎన్బి అయిపోయి 5 విడతలు అయిపోయింది. 300 బిఎన్బి అంటే 75 లక్షల రూపాయలు వచ్చినట్టే 12 స్లాట్ కి. వస్తుందా అంటే వస్తుంది. 2 విడతలు మేమే తీసుకున్నాం. ఇక్కడ 3 విడతలే ఉంది. 3వ విడత కూడా కమింగ్ డేస్ లో చాలా దగ్గరలో ఉన్నాం అవునా. ఇంకా 1 ఇయర్ 2 ఇయర్ ఓపిక పడితే 300 బిఎన్బి అయిపోయినప్పుడు 75 లక్షల రూపాయలు 12 స్లాట్ కి వచ్చినట్లు ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ ద్వారా మీకు కూడా వస్తుంది అనే నమ్మకం ఉంటే సో 11లో ఉన్న వాళ్ళు 12 చేయండి. 12 స్లాట్ ఒకసారి ఆటోపుల్ పంపిస్తే మళ్ళీ 2వసారి కూడా పంపించండి. దాని కూడా వస్తుంది అనుకుంటే. మరి 12 స్లాట్ బి పర్సన్ చేత కొనిపిస్తే 100% మీకు, సి పర్సన్ చేత కొనిపిస్తే 50% మీకు, డి పర్సన్ చేత కొనిపిస్తే 100% అప్లైన్కి వెళ్ళిపోతుంది. ఏ ప్లస్ 4 చేత కొనిపించినప్పుడు 12 స్లాట్ ని ఏమైందంటే సో 6,75,000 అనమాట. 12 స్లాట్ లోకి ఒక 4 కొనిపిస్తే 6,75,000 వర్త్ గల బిఎన్బి మీ ఫోన్ వ్యాలెట్ లో ఉంటుంది. మీరు ఐఎన్ఆర్ గా మార్చుకుంటే నేను 25,000 రూపాయలాగా వేసాను కాబట్టి 6,75,000 అయింది. ఈ రోజు లైవ్ రేటు మరి 22,000 వేసుకుంటే దాన్ని దాదాపు 6 లక్షల రూపాయల వరకు 6,20,000 రూపాయల వరకు వస్తుంది. ఈ రోజు 12 స్లాట్ కొనండి. ఒక 4 చేత 12 స్లాట్ కొనిపించండి. 6,20,000 రూపాయలు మీరు ఇమీడియట్లీ క్యాష్ అయిపోతుంది. అది అంతే. ఇంకొక 6,20,000 కావాలంటే ఇంకొక 4 చేత కొనిపించండి. ఇంకొక 6,20,000 కావాలంటే ఇంకొక 4 చేత కొనిపించండి. ఇంకొక 6,20,000 కావాలంటే ఇంకొక 4 చేత కొనిపించండి. ఇన్కమ్ కావాలంటే చేయి, డబ్బు కావాలంటే చేయి, వద్దనుకుంటే అక్కడితోనే ఉండు. అంతే కదా. సో డబ్బు ఊరికే రాదు, పని చేస్తేనే వస్తుంది. డబ్బు ఊరికేనే ఎవరు అవకాశం మాత్రం ఇస్తారు. జస్ట్ 5 రౌండ్లలోనే వస్తుంది. ఇక్కడ 300 బిఎన్బి 2 రౌండ్ల ఆటో పూల్ తీసుకున్న వాళ్ళు ఏపీ తెలంగాణలో సో చాలా మంది ఉన్నారు. ఇక్కడ 2 రౌండ్ల ఆటోపులు తీసుకున్న వాళ్ళు 1 ఇయర్ లో ఒక్కొక్క రౌండ్ కి 1 ఇయర్ ఆగమని చెప్తున్నాం. బట్ సిస్టమ్ వర్క్ జరిగిన స్పీడ్ ను బట్టి 1 ఇయర్ లో 2 రౌండ్లు వచ్చింది. మీరు వచ్చిన టైం నుంచి వర్క్ స్లోగా అయితే ఎవర్ గ్రీన్ లో 1 ఇయర్ కి 1 రౌండ్ రావచ్చు. మీరు వచ్చిన టైం ను బట్టి ఎవర్ గ్రీన్ లో వర్క్ ఎక్కువ జరిగితే, స్పీడ్ జరిగితే మీకు కూడా 1 ఇయర్ లో 2 రౌండ్ రావచ్చు. ఇక్కడ అదే క్రౌడ్ ఫండింగ్ అంటే వర్క్ ను స్పీడ్ ను బట్టి వస్తుంది ఫండ్ అంతా కూడా. రైట్. 12 స్లాట్ లోకి మీరు కొన్నారు, 4 వచ్చారు, 6,20,000 రూపాయలు మీ యొక్క నికర లాభం, నెట్ ప్రాఫిట్. 13 స్లాట్ వద్దనుకుంటే 6,20,000 రూపాయలు మీరు సొంతం చేసుకోవచ్చు, మీకు లాభం ఉంటుంది. కానీ 13 స్లాట్ కొనాలనుకుంటే మీరు 13 స్లాట్ కొనొచ్చు, అయినా సరే లాభం ఉంటుంది, మీ దగ్గర ఇన్కమ్ ఉంటుంది. 13 స్లాట్ మీరు కొన్నారు, 13 స్లాట్ ని కూడా మీ టౌన్ టీం చేత ఒక పర్సన్ చేత కొనిపించారు. ఏ పర్సన్ చేత? ఇక్కడ కూడా 61%. ఎంత సార్ 61% అంటే
వర్కింగ్ టేబుల్ మీరు గమనించండి. ఏ కింద ఉంది 15.6 బిఎన్బి. ఒక్క బిఎన్బి 25,000 రూపాయలు. లైవ్ రేట్ అంటే 22,000 రూపాయలు. మరి 15.6 ఇంటూ 22,000 వేయండి, దాదాపుగా లక్షలు వెళ్తుంది అదంతా కూడా. డి పర్సన్ వచ్చినప్పుడు 100% మీకు, సి పర్సన్ 50% మీకు, డి పర్సెంట్ ఆఫ్ ప్లేనర్ కి వెళ్ళిపోతుంది. ఓవరాల్ గా ఇన్కమ్ ఏంటంటే 13,50,000 రూపాయలు. 25,000 రూపాయలు వేసుకుంటే 22,000 రూపాయలు లైవ్ రేట్ వేసుకుంటే దాదాపుగా 13 లక్షల రూపాయలు అన్నమాట. మీరు ఈ రోజు 13 స్లాట్ కొని మీ డౌన్ టీం చేత 13 స్లాట్ నలుగురు చేత కొనిపించండి. 13 లక్షల రూపాయలు. లక్షకి నెల రూపాయల సాలరీ రాగా అన్నమాట. ఇది చేత కాదు అందరికి, కానీ సిస్టమ్ బాగలేదని పేర్లు పెడతారు ఇక్కడ. ఒక్క నలుగురిని చేపిస్తే ఓన్లీ 13 స్లాటే నెలకి 1,00,000 రూపాయల ఇన్కమ్ అన్నమాట. ఇక్కడ ఈ నెలలో చేపించారనుకోండి 1 ఇయర్ వరకు ఖర్చు పెట్టవచ్చు అన్నమాట. ఇంకొక నలుగురిని 13 స్లాట్ చేపిస్తే ఇంకొక 13 లక్షలు ఇంకొక 2వ సంవత్సరానికి ఖర్చు పెట్టవచ్చు అన్నమాట. మరి 12 స్లాట్, 11 స్లాట్, 7 స్లాట్, 6 స్లాట్ ఇంకా మన డీమ్ టౌన్ వాళ్ళు కొంటుంటారు. అది అదనంగా ఇన్కమ్ వర్కింగ్ లో. అది కదా 1 ఇయర్ కి ఒక సైకిల్ చేయండి ఇది. రైట్. సో 13 స్లాట్ కి కూడా 300 బిఎన్బి ఏ రావడం ద్వారా ఏ పర్సన్ చేత కొనిపిస్తే 13 స్లాట్ కూడా 300 బిఎన్బి, బట్ 2 సార్లు వస్తుంది, అందుకే 600 బిఎన్బి వస్తుంది. ఇది 600 బిఎన్బికి ఐఎన్ఆర్ ఎంత? 1,50,00,000. జస్ట్ సిస్టమ్ ఇచ్చేది 600 బిఎన్బి, అది 1,50,00,000గా అవుతుంది యావరేజ్ గా. 600 బిఎన్బిని కూడా 2 విడతలుగానే వస్తుంది, 5 విడతలు వస్తుంది. 600 బిఎన్బి 5 విడతలుగానే ఇస్తుంది. ఫస్ట్ విడత 10, 2వ విడత 20, 3వ విడత 30, 4వ విడత 70, 5వ విడతలో 470 బిఎన్బి ఇస్తుంది. ఒక్క బిఎన్బి ఈ రోజు లెక్క ప్రకారంగా 22,000. పీడిఎఫ్ లో మాత్రం యావరేజ్ గా 25,000 వేసాం. 1,50,00,000 రూపాయలు నాన్ వర్కింగ్ లో. ఓకే, ఒక నలుగురు వస్తే మరి 13 లక్షల రూపాయలు అని చెప్పాను. ఇంకొక నలుగురు వస్తే ఇంకొక 13 లక్షల రూపాయలు, ఇంకొక నలుగురు వస్తే 13,50,000 రూపాయలు. సో సంపాదించాలంటే వర్క్ చేయండి, కష్టపడాలి. 13 స్లాట్ చేయడం అంటే ఊరికే కాదు కదా, అంత కష్టపడాలి. మరి అంత సపోర్ట్ గా నిలబడాలి డౌన్ టీమ్ కి. ఉంటే వస్తారు, లేకపోతే రారు వాళ్ళు. రైట్. సో ఇవి 13 స్లాట్లు వర్కింగ్ లో, నాన్ వర్కింగ్ లో. సో మనం మాట్లాడుతూ వచ్చాం. సో ఇంకొక ఇదొకసారి చూడండి. టోటల్ 1 సైకిల్ వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఒక ఏ పర్సన్ రావడం ద్వారా 13 స్లాట్లు, మీరు 13 స్లాట్లు కొన్నారు. ఓన్లీ నాన్ వర్కింగ్ ఏ కావాలనుకుంటే 13 స్లాట్లని ఒక పర్సన్ చేత కొనిపించాలి. మీరు ఎంత ఎలిజిబుల్ అంటే ఇక్కడ నాన్ వర్కింగ్ లో చూపించాను చూడండి. ఇక్కడ నాన్ వర్కింగ్ ఎంత బిఎన్బిలు వస్తాయి సిస్టమ్ నుంచి అంటే ఇక్కడ రాశాను చూడండి. ఇక్కడ ఈ పేజ్ చూడండి, నాన్ వర్కింగ్ అని రాసి బిఎన్బి ఒక కాలం లో ఇచ్చాను, అప్ టు బిఎన్బి అని రాశాను. ఇక్కడ కిందకి రండి. 13 స్లాట్లు మీరు కొని ఒక పర్సన్ చేత 13 స్లాట్, ఒక్క పర్సనే ఒక్కటే పర్సన్ మీరు 13 కొని ఆ పర్సన్ 13 కొంటే ఎంత బిఎన్బికి ఎలిజిబుల్ అవుతారు? 3,996 బిఎన్బికి ఎలిజిబుల్ అవుతారు. నాన్ వర్కింగ్ కి ఎలిజిబుల్ అవుతారు. మరి ఐఎన్ఆర్ గా చూసుకుంటే ఒక్క బిఎన్బిని 25,000గా వేసాం కదా. ఐఎన్ఆర్ గా వేసుకుంటే 9,99,00,000 రూపాయలు, అప్రాక్సిమేట్లీ 10 CR ఎలిజిబుల్ అవుతాం ఇక్కడ. కానీ బిఎన్బి ఎంత ఇస్తుంది సిస్టమ్? మళ్ళీ చెప్తున్నా, ఇంట్లో కూర్చున్నటువంటి మీకు, అవగాహన లేనటువంటి మీకు 10 కోట్లు అంటే మీకు భయం ఉండొచ్చు. అవునా, క్రిప్టో అంటే మీకు తెలియకపోవచ్చు కాబట్టి మీకు భయం ఉండొచ్చు. కానీ ఎవరికి సిస్టమ్ లో సో ఒక గొప్ప కాయిన్ వస్తుంది. ఏ కాయిన్ అంటే బిఎన్బి కాయిన్. దాని ధర అంటే $241 ఉంది ఈ రోజు లెక్క ప్రకారంగా. ఎంత బిఎన్బి వస్తుందంటే 3,996 బిఎన్బి వస్తుంది. 3,996 బిఎన్బి కదా. సో ఏపీ తెలంగాణలో అవునా ప్రభుత్వాలు మనకి కొంతమందికి పెన్షన్లు వేస్తున్నాయి. 3,000 రూపాయలు, 2,500 రూపాయలు కదా, అంత అన్నమాట. ఒక నెల పెన్షన్ లాగా 3,996 అన్నమాట బిఎన్బి. అంతనే ఇస్తాయి సిస్టమ్. బట్ అది డాలర్లోకి మారి, ఆ డాలర్లు ఐఎన్ఆర్ లోకి మారినప్పుడు 10 CR గా మారుతుంది నాన్ వర్కింగ్ లో ఉండే వాళ్ళకి. అదే ఏని చేయడంతో పాటు బిసిడిని కూడా చేశారు. మళ్ళీ వాళ్ళ ఇన్కమ్ ఎంత అంటే ఇక్కడ చూపించాను చూడండి. ఒక్క సైకిల్లో ఇన్కమ్ ఎంత అంటే కింద చూపించాం, దాదాపుగా 27 లక్షల రూపాయలు. ఒక సైకిల్ కి 27 లక్షల రూపాయలు. 13 మీరు కొని ఏతోని ఆగకుండా బిసిడిని చేయడం ద్వారా 13 స్లాట్ వరకు కూడా ఏబిసిడిని తీసుకొస్తే దాన్ని ఒక సైకిల్ అంటారు. 27 లక్షల రూపాయలు వర్కింగ్ ఇన్కమ్ అన్నమాట దాదాపుగా. ఇది ఒక సైకిల్ యొక్క స్టోరీ. నాన్ వర్కింగ్ లో 3,996 బిఎన్బి, నాన్ వర్కింగ్ లో అయితే వర్కింగ్ లో 27 లక్షల రూపాయల 79,000 రూపాయలు వర్కింగ్ లో ఇన్కమ్ అన్నమాట. మీరు రెండోసారి తీసుకోవాలంటే రెండోసారి రీసర్కిల్ చేయండి. మూడోసారి తీసుకోవాలి అంటే మూడోసారి రీసర్కిల్ చేయండి. మీకు ఇన్కమ్ ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ ఉంది వర్కింగ్ డాట్ వరల్డ్ లో. సో నేను ఒక లెక్క వేస్తాను ఇక్కడ.
నేను గతంలోనే చెప్పాను కదా, ఎంత బిఎన్బి అని చెప్పాను, 3,996 బిఎన్బి ఒక్క సైకిల్ కే కదా. సో రైట్. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా తొందరగా జాయిన్ అవ్వండి. ఇప్పుడు జాయిన్ అయితే మీతో పాటు చేరిన వాళ్ళందరూ మీ కింద ఉంటారు. మీరు ఆలస్యంగా జాయిన్ అయితే మీతో పాటు చేరదలుచుకున్న వాళ్ళంతా మీ పైన ఉంటారు. కాబట్టి లేట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎవర్ గ్రీన్ వరల్డ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నా ఛానల్లో దొరుకుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఏ రకమైన వీడియో కావాలో ఆ రకమైన వీడియోని మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.